ఆరోగ్యాభిలాషులందరికీ నేషనల్ న్యాచురోపతి డే జాతీయ ప్రకృతి వైద్య దినోత్సవ శుభాకాంక్షలు. భారత ప్రభుత్వం వారు యోగాకి ప్రపంచవ్యాప్తంగా ఒక స్పెషల్ డే, యోగా డేగా గుర్తింపు తీసుకొచ్చి విశ్వవ్యాప్తం ఎట్లా చేశారో భారతీయులు కూడా ప్రకృతి వైద్య విధానాన్ని అలా తెలుసుకుని వాళ్ళ కుటుంబంలో ఒక భాగంగా చేసుకుని ఆరోగ్యంగా ఆనందంగా జీవించడానికి అవకాశం కలిగించే న్యాచురోపతిని నవంబర్ 18ని స్పెషల్ డేగా, న్యాచురోపతి డేగా గుర్తించడం జరిగింది. ఇది 7వ నేషనల్ న్యాచురోపతి డే ఈరోజు నవంబర్ 18. అంటే మీ అందరికీ కూడా అల్లోపతి, హోమియోపతి, ఆయుర్వేదం, యునాని, సిద్ధ ఇట్లాంటివన్నీ బాగా తెలుసు. కానీ అన్నిటికంటే అతి తక్కువ తెలుసు న్యాచురోపతి. అసలు అన్నిటికంటే మనిషి ఎక్కువ ఉపయోగించుకోవాల్సింది న్యాచురల్ క్యూర్నే. ఎందుకంటే ఇది న్యాచురల్ కాబట్టి. దీన్ని ఉపయోగించుకుంటే జీవితం ఎంత బాగుంటుంది అంటే, ఎప్పుడు నా ఎగ్జాంపులే మీకు చెప్తుంటాను. 30-35 సంవత్సరాల పైనుంచి మేము ఫాలో అవుతున్నందువల్ల ఎంత హాయిగా ఆనందంగా జీవించగలుగుతున్నాము అనేది. ఇప్పుడు మనందరం న్యాచురోపతిని ఈ మధ్యకాలంలో తెలుసుకుంటున్నాం. 100 years బ్యాక్ 1920లోనే మహాత్మా గాంధీ గారు వారికున్న అనారోగ్య సమస్యలు ఎందులోనూ తగ్గకపోతే న్యాచురోపతి విధానాన్ని ఆ రోజుల్లో ప్రారంభించి ఇక శరీరం వదిలే వరకు న్యాచురల్ క్యూర్ని వదలలేదు. వారికి కొత్త జీవితాన్ని, ఆరోగ్యాన్ని, మానసిక సాత్వికతను న్యాచురల్ క్యూర్ విధానం అనేది గాంధీ గారికి అందించినందువల్ల న్యాచురోపతి రుణం తీర్చుకోవాలని మహాత్మా గాంధీ గారు 1945లోనే పూణే దగ్గర ఉర్లికంచెల్లో న్యాచురల్ క్యూర్ హాస్పిటల్ ఆ రోజుల్లో పెట్టారు. ఇప్పుడు నేను ఒక ట్రస్ట్ చైర్మన్గా ఇక్కడ ఎట్లా నిర్వహణ చేస్తున్నానో, గాంధీ గారు ఒక ట్రస్ట్ ఫామ్ చేసి ఆ ఫౌండర్ చైర్మన్గా, ట్రస్టీగా గాంధీ గారు ఉంటూ హాస్పిటల్ పెట్టించారు. అది ఇప్పటికే నడుస్తుంది. అంటే గాంధీ గారే న్యాచురల్ క్యూర్ హాస్పిటల్ 1945లో పెట్టించారంటే ఎంత బెనిఫిట్ పొందింది హాస్పిటల్ పెట్టిస్తారు. ఆ ఫ్రీడమ్ ఫైటర్ అంత బిజీగా ఉన్న రోజుల్లో ఆలోచించుకోండి. న్యాచురల్ క్యూర్ పవర్ ఏంటి అంటే, మొరార్జీ దేశాయ్ గాంధీ గారిని చూసి ఫాలో అయ్యి 100 years ఒక్క జబ్బు లేకుండా ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా మొరార్జీ దేశాయ్ బాయిల్డ్ వెజిటబుల్స్, పుల్కా, బటర్ మిల్క్ 5 సంవత్సరాలు ఇంకొక కర్రీ తినలా, బాయిల్డ్ వెజిటబుల్స్ తప్ప, ఒకటే కూర, 2 పుల్కాలు, మజ్జిగ. ఇది ప్రైమ్ మినిస్టర్ డైట్. మరి ఎక్కువ సంవత్సరాల నుంచి ఫాలో అయ్యే న్యాచురోపతి ఫాలో మీకు తెలిసిన వాళ్ళు ఎవరంటే నేను ఒకనే కనపడతా మీకు. అంటే ఎవరెవరో ఫాలో అవ్వచ్చు ఇళ్లలో నా మాటలు విని ప్రభావితమై, కానీ వాళ్ళందరూ మీకు తెలియకపోవచ్చు కదా. ఇప్పుడు ఈ రోజుల్లో ప్రముఖులు ఎవరు మీకు కనపడరు అట్లా. కానీ ఎవరికైతే జీవితం గురించి కాస్త మంచి లక్ష్యాలు ఉంటాయో, నేను ఏదైనా సాధించాలంటే నాకు ఆరోగ్యం ఉండాలి, నేను రోజుకి 15-18 గంటలు పనిచేసిన సిక్ అవ్వకూడదు, ఏజ్తో పాటు నాకు సమస్యలు రాకూడదు, నా మీద నా కుటుంబీకులు ఎంతమంది ఆధారపడి ఉన్నారు, నా మీద ఎంత బాధ్యత ఉంది, ఇన్నిటిని నేను నెరవేర్చాలంటే ఫిజికల్గా నేను స్ట్రాంగ్గా ఉండాలి, మెంటల్గా కూల్గా సాత్వికంగా ఉండాలి. ఈ రెండు బాగుండాలంటే లక్ష్యం గట్టిగా ఉంటే న్యాచురల్ క్యూర్ వాళ్ళు ఫాలో అవుతారు. ఈ రెండు గట్టిగా లేని వాళ్ళు న్యాచురోపతి ఫాలో అవ్వలేరు. మరి అలాంటి న్యాచురోపతి విధానంలో ఈ 7వ నేషనల్ న్యాచురోపతి డే సందర్భంగా ఆయుష్ పెరగటానికి, ముసలితనంలో సమస్యలు రాకుండా కాస్త ఎక్కువ యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉండటానికి ఏం చేయాలి అనే దాని మీద, అంటే 60 సంవత్సరాలకి మెనోపాజ్ రావాలి. మా మదర్స్ ఏజ్లో 58 దాకా పీరియడ్స్ వచ్చేవి. 17th 18th ఇయర్కి మెచ్యూర్ అయ్యేవాళ్ళు. మా ఏజ్లో మాతో చదువుకున్న అమ్మాయిలు 17th 18th ఇంటర్మీడియట్లో మెచ్యూర్ అయ్యేవారు. 40 ఏళ్ళకి మెనోపాస్. ఇంకా భవిష్యత్తులో అసలు పీరియడ్స్ రావు, ముందు నుంచే మెనోపాస్. మెచ్యూర్ అవ్వటమే, ఏమి సైకిల్స్ ఉండవు, అలా డిస్టర్బ్ అయిపోయే రోజులు వచ్చేసాయి. పిల్లలు పుట్టని స్థితి వచ్చేసేసింది. హార్మోన్స్లో మార్పులు, ఆరోగ్యంలో మార్పులు అన్నీ వచ్చేసాయి. దీని నుంచి బయటపడాలి అంటే న్యాచురోపతి ఒక బెస్ట్ సొల్యూషన్, సైడ్ ఎఫెక్ట్ లేని సొల్యూషన్. అలాంటి న్యాచురోపతి విధానం గురించి, మరి ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవించడానికి, వృద్ధాప్యంలో కూడా యాక్టివ్గా ఎనర్జెటిక్గా గాంధీ గారిలాగా, మొరార్జీ దేశాయ్ మనం ఉండటానికి ఏం చేయొచ్చు అనే దాని మీద స్పెషల్ వీడియో ప్రజెంటేషన్ చూద్దాం. మరి మరొక్కసారి అందరికీ
జాతీయ ప్రకృతి వైద్య దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడ ఇచ్చారు కదా, ఆరోగ్యకరమైన వృద్ధాప్యము మరియు దీర్ఘాయుష్షు. మనిషి ఆయుష్ 150 సంవత్సరాలు. 150 సంవత్సరాలు శరీరాన్ని పూర్తిగా వాడుకోగలగాలి. 150 సంవత్సరాలు అన్ని అవయవాలు పనిచేయాలి. అది ఆరోగ్యకరమైన వృద్ధాప్యం అంటే. అలా వాడుకున్నవారు మన దేశంలో ఉన్నారు, మన ఋషులు. అందుకని వాళ్ళందరూ ఫాలో అయింది నేచర్ చెప్పిన మార్గాన్నే. ఉపవాసం చేయటం, లంకణం చేయటం, న్యాచురల్ ఫుడ్ తినటం, రోజుకి ఏకభుక్తం చేయటం, ఒకేసారి ఆహారం. ఇవన్నీ న్యాచురోపతి ప్రిన్సిపల్స్. అవన్నీ ఋషులు ఆచరించి యోగా, ధ్యానం ఇవన్నీ చేస్తే దీర్ఘాయుష్షు మరియు ముసల్తనం కూడా ఆరోగ్యకరంగా ఉంటుందని రుజువు చేసిన దేశం భారతదేశమే. ఈ ప్రపంచంలో ఏ దేశంలోనూ అన్ని సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు ఎవరు కనపడరు అసలు. అందుకని 140 ఏళ్ళు బ్రతికిన ఋషులు కళ్ళద్దాలు పెట్టుకోలేదు, పళ్ళు ఊడలేదు, చెవిటి మిషన్లు పెట్టుకోలేదు. ఎక్కడ కనపడవే ఇట్లాంటివన్నీ. 20 గంటల ధ్యానంలో కూర్చున్నారు 120, 130 సంవత్సరాల ఏజ్లో కూడా. దానికి కారణం ఏంటి అంటే జీవనశైలి. మరి ఇంత సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగిన ఈ రోజుల్లో మనం శరీరాన్ని సరిగా వాడలేకపోతున్నామంటే జ్ఞానం మనకి సరిగా పనిచేస్తుందా లేదా, సరైన కోణంలో ఉపయోగించుకుంటున్నామా లేదా ఒకసారి మనందరం ఆలోచించుకుంటే బాగుంటుందన్నమాట. మరి దీర్ఘాయుష్షు, ప్రతి ఒక్కళ్ళు ఎక్కువ కాలం జీవించాలి. మరి అట్లాంటి ఆరోగ్యం, ఆనందం మనకి రావాలి అంటే న్యాచురోపతి విధానంలో మరి ఆరోగ్యం ప్రసాదించేది ఎవరు అంటే మనందరం దేవుణ్ణి ప్రార్థిస్తుంటాం ఆరోగ్యాన్ని ఇవ్వమని. ప్రతిరోజు స్నానం చేసి దైవ మందిరానికి వెళ్ళి ఇంట్లోనూ పట్టణం దగ్గర నుంచి అట్లా ప్రార్థనలు చేస్తుంటాం. కొంతమంది గురువులను ఆశీర్వదించమంటుంటారు, కొంతమంది డాక్టర్లను కూడా ఆరోగ్యాన్ని ఇవ్వమని అడుగుతుంటారు, దేవుడి దగ్గర విన్నవించుకుంటారు. మరి ఇవన్నీ ఆరోగ్యాన్ని ఇచ్చేటట్లయితే మనం అన్నీ చేస్తున్నాంగా, మరి అయినా ఆరోగ్యం రాలేదు అంటే అవి ఎంత ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి అనేది మీకు ఈ పాటికి అర్థమైంది. కానీ వాస్తవంగా ఇవన్నీ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయో లేదో మీ నమ్మకాలు. అది దాన్ని ఎవరు కాదంటానికి లేదు, మీ ఇష్టం అది. కానీ యథార్థాలు ఆరోగ్యాన్ని ప్రసాదించేవి ఇవి కాదు. బాడీలో ఉన్న ఆటోఫాగి మెకానిజం, మన బాడీయే మనకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. శరీరములో డిజైన్ ఉంది. ఆ ఆరోగ్యాన్ని ప్రసాదించే మెకానిజం ఆటోఫాగి అనేది ఏమిటో మీకు క్లుప్తంగా అర్థం కావాలి అంటే, మన శరీరాన్ని తీసుకుంటే అనేక అవయవాల యొక్క సముదాయము. ఇట్లాంటి అవయవాల యొక్క సముదాయం ఈ శరీరం. మరి ఈ అవయవాలన్నీ వేటి సముదాయము? కణాల సముదాయము. మైక్రోస్కోప్లో చూస్తే మాత్రమే కణం కనపడుతుంది. కంటితో చూడలేనంత చిన్న రూపము. కొన్ని కోట్ల కణాలు కలిస్తే ఒక అవయవం, కొన్ని అవయవాలు కలిస్తే ఈ శరీరం. అందుకని ఈ శరీరం మొత్తం 125 ట్రిలియన్ కణాల సముదాయము. 1 ట్రిలియన్ అంటే 1,00,000 కోట్లు. అలాంటిది 125 × 1,00,000 కోట్ల కణాల సముదాయము ఈ శరీరము. 125 ట్రిలియన్ కణాలంటే ఎన్ని కోట్ల కణాల సముదాయం. ఎగ్జాంపుల్కి తీసుకుంటే మనం ధరించిన వస్త్రం ఉంది, ఎన్నో దారాల పోగుల సముదాయము. దారాలను ఇట్లా అడ్డముగాను నిలువుగాను నేతగా నేస్తే ఈ వస్త్రం తయారైంది. ఆ నేత నేసినప్పుడు ఆ దారాల మధ్యలో గడులు, రంధ్రాలు ఉన్నాయి. కానీ మీ కంటికి వస్త్రం కనిపిస్తుంది కానీ దారాలు కనిపించట్లేదు, దారాల నేత కనిపించట్లేదు, దారాల మధ్యలో అమరికలో వచ్చిన రంధ్రాలు కనిపించట్లేదు. కానీ అవన్నీ ఉన్నాయి, కంటికి కనిపించినంత సూక్ష్మంగా ఉన్నాయి. అలాగే అవయవాలు కంటికి కనిపిస్తున్నాయి కానీ కణాలు మాత్రం కంటికి కనిపించవు. మన శరీరంలో ఇప్పుడు ఇది ఎర్ర రక్త కణము, తెల్ల రక్త కణాలు, ఇట్లా రకరకాలు. ఇక ఒక కణాన్ని మనం ఇక్కడ క్లోజ్లో చూస్తే తెలుస్తుంది. ఒక పుచ్చకాయని మనం అడ్డంగా నిలువుగా అట్లా కట్ చేసామనుకోండి, ఎలా ఉంటుంది? కణాన్ని అట్లా కట్ చేసాం. కంటితో చూడలేని చిన్న రూపము మైక్రోస్కోప్లో చూస్తే కనపడతాయి. మరి అలాంటి కణాల లోపల అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు కాస్త ఆలోచిద్దాం. అసలు ఆరోగ్యం కావాలి అంటే కణం గురించి తెలిస్తే తప్ప మీకు ఆరోగ్యం రాదు. కణాలు ఆరోగ్యంగా ఉంటే అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి, అవయవాలు ఆరోగ్యంగా ఉంటే మీరు ఆరోగ్యంగా ఉన్నట్లే. అందుకని ఆరోగ్యం కావాలనుకునే ప్రతి ఒక్కరికి
వీటి గురించి అవగాహన రావాలంట నేను. జంతువులకి ఇలాంటి విషయాలు చెప్పక్కర్లా, ఎందుకంటే అవి తప్పు చేయవు. తప్పు చేసే మనుషులకి తప్పు చేయొద్దు అని చెప్పాలి అంటే అవగాహన కావాలి. ఇది పుచ్చకాయకి తొక్క ఎట్లా ఉంటుంది, ఇది కణ కవచము, సెల్ మెంబ్రెయిన్ అంటారు. దీని లోపల ఎరుపంతా గుజ్జు కదా మనకి, అలాగే కణం లోపల ద్రావకం, ఈ నీలం రంగుదంతా కూడా, ఆ ద్రావకంలో అనేక అవయవాలు తేలియాడుతూ ఉంటాయి అన్నమాట. సెంటర్లో న్యూక్లియస్ ఇది. ఈ న్యూక్లియస్లోనే డిఎన్ఏ, ఆర్ఎన్ఏ అవన్నీ మనం వినున్నాం పేర్లు, అవన్నీ ఇందులో ఉంటాయి. మైట్రోకాండ్రియల్ అంటారు. ఇవి శక్తిని ఉత్పత్తి చేసే కేంద్రాలు, ఎనర్జీ ప్రొడ్యూస్ చేసే జనరేటర్స్ ఇవి. ఇలాంటి కొన్ని వేల సంఖ్యలో ఉంటాయి కొన్ని కణాల్లో. నరాల కణాల్లో ఈ మైట్రోకాండ్రియన్లు లక్షల సంఖ్యలో ఉంటాయి, 16 లక్షలు ఉంటాయంట. అసలు కణమే కంటికి కనపడదు, అందులో ఇట్లాంటి 16 లక్షల నరాల కణాలు ఎనర్జీని ప్రొడ్యూస్ చేసేవి చూస్తే. లైసోజోమ్స్ అంటారు ఇవి. ఈ మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ లాగా కణం లోపల క్లీనింగ్ చేస్తూ ఉంటాయి. ఇది ఎండోప్లాస్మిక్ రెక్టిక్యులం, ప్రోటీన్ సింథసిస్ చేయడానికి, ఇమ్యూనిటీకి, ఇట్లా అనేకం ఇంకా చాలా ఉంటాయి. కానీ క్లుప్తంగా చూస్తే ఇది. ఎందుకు వీటి గురించి అంటే, మన కణములోని జీవక్రియ, మెటబాలిజం జరుగుతూ ఉంటుంది. ఈ సెంటర్లో ఉన్న న్యూక్లియస్లో డిఎన్ఏ అని ఉంది కదా, ఇందులోనే రాసి ఉంటుంది మన నిర్మాణం అంతా. మన ఎత్తు, మన రంగు, మన రూపము, మన షేపు, మన జుట్టు, మన ఆరోగ్యము ఎక్కువ భాగం ఇందులో రాసి ఉంటాయి అన్నమాట. ఇందులో రాసినట్టే బయటకు వస్తుంది. మన ఈ శరీరం ఎవరి నుంచి వచ్చింది? తల్లిదండ్రుల నుంచి వచ్చింది. కేవలం తల్లిదండ్రుల పోలికలే ఉంటాయా? కొందరికి తల్లి జీన్స్ ఎక్కువ ఉంటాయి. అమ్మని చూస్తే పిల్లని చూడక్కర్లా, పిల్లని చూస్తే అమ్మని చూడక్కర్లా, అచ్చుకుద్దినట్టు అట్లా ఉంటారు కొంతమంది. కొంతమందికి అబ్బ పోలికలు సగం, అమ్మ పోలికలు సగం ఉంటాయి, చెరు సగం ఉంటాయి. ఇద్దరు పోలికలు పిల్లల్లో తెలుస్తాయి. కొంతమందికి మేనత్తల పోలికలు ఉంటాయి, అంటే మేనత్తల స్టాంపులు పడతాయి. కొంతమందికి మేనమామల స్టాంపులు, కొంతమందికి తాతల ఈ జేజులు స్టాంపులు పడతాయి. చెప్పాను కదా అన్నీ. ఎగ్జాంపుల్కి ముందు ఎత్తు చూద్దాం. ఎగ్జాంపుల్ నాది ఎత్తుకి. నేను 5-5.5 అడుగుల ఎత్తు, అంటే నేను పొట్టి. ఎందుకు పొట్టి సత్యనారాయణ రాజు అంటే, మా నాన్నగారి పేరే పొట్టి రామరాజు. మరి పొట్టి రామరాజు కడుపున పొడవ సత్యనారాయణ రాజు ఎట్టా పుడతాడు చెప్పండి? ఇంటర్మీడియట్ వచ్చిన షార్ట్స్ వేసుకునే నేను కాలేజీకి వెళ్ళాను. ఇంటర్మీడియట్లో కూడా నాకు హాఫ్ టికెట్టే కొట్టారు రైలుకి బస్కి. అంటే అంత చిన్నగా ఉన్నాం. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి ఖాళీగా ఉన్నప్పుడు 2 నెలలు నేచర్ క్యూర్కి వెళ్ళి ఉన్నాం. ఎందుకంటే తెలిసిన వారిది, మా బంధువులది, మాకు బాగా పరిచయం వల్ల అక్కడికి వెళ్ళి 2 నెలలు ఉన్నాం. ఎదగాలని వెళ్ళలేదు, ఖాళీగా ఉన్నాం కాబట్టి నేచర్ క్యూర్లో ఉంటే ఇంకా మంచిదని వెళ్ళాం. అక్కడ 2 నెలలు నేర్చుకున్న యోగాసనాలు, ఆహార నియమాలు. ఇంకా ఇంటికి వచ్చి ఒక 6 నెలలు కంటిన్యూ చేశాక అనుకోకుండా 5 అంగుళాలు ఎదిగా. అంటే అప్పుడు ఏజ్ స్టార్ట్ అయింది, 18th 19th ఇయర్లో. అంటే గ్రోత్ స్టార్ట్ అయింది అన్నమాట ఏజ్లో. ఇంకా అక్కడ 5-5 అయ్యా. 5-7, 5-6 అంటే పొట్టి అనరని పైన రాడ్లు పట్టుకుని కొంతమందిని కింద కాళ్ళు పట్టుకోమన్నా. నేను రాడ్లు పట్టుకుంటే కింద కాళ్ళు పట్టుకొని సాగదీస్తుంటే కొంచెం సాగుతుందేమోనని కొన్ని నెలల సాగదీశాం. కానీ ఇందులో 5-5.5 సాగాలని రాసినట్టుంది, ఏమాత్రం సాగలేక. అంటే జీన్స్లో ఏమి రాసి ఉంటే అది మాత్రమే వస్తుంది. కొంతమంది ఇంట్లో 6 అడుగులు ఎత్తుంటారు, వాళ్ళ ఫ్యామిలీలు అందరూ ఎత్తే, మంచి రూపము, మంచి రంగు అన్నీ బాగుంటాయి షేప్తో సహా. కానీ ఏదో కట్నం ఎక్కువ వస్తున్నదని కాస్త పొట్టి అమ్మాయిని తెచ్చుకున్నారు వీళ్ళు. ఇక వీళ్ళ ఇంట్లో పొట్టి ఇత్తనాలు దిగుతూ ఉంటాయి. పాపం ఎన్నో తరాల నుంచి ఎవ్వరూ లేరు, కానీ ఒక్క రాంగ్ స్టెప్ వేసినప్పుడు చూడండి జీన్స్లు అట్లాంటి మారిపోతాయి అన్నమాట. తెలియదు ఎవరికి అట్లా వస్తాయి. కారణం ఏంటంటే వాళ్ళ జీన్స్, అందుకని దాన్ని మార్చలేము. ఇక రంగు రూపం విషయం తీసుకుంటే, ఒక భార్యాభర్తల జంటను ఎగ్జాంపుల్గా చూస్తే, ఆవిడ
నల్లటి నలుపు, కాకి నలుపు, కానీ కళ్ళు మూతి ముక్కు మంచి కళగా ఉంటాయి. ఆయన ఎర్రటి ఎరుపు, కానీ తప్ప ముక్కు సట్టిముత అస్సలు బాగోడు. వీళ్ళిద్దరూ జంట. మొత్తానికి గర్భం వచ్చింది. వీళ్ళిద్దరూ కూర్చొని ముచ్చట్లు ఆడుకుంటున్నారు పుట్టబోయే వాళ్ళ గురించి. ఆవిడ అంటుంది, ఏమండి పుట్టబోయే బిడ్డకి మీ రంగు రావాలండి, నా రూపం రావాలండి అంది ఆవిడ. కొంతమంది అట్లా అనుకున్నట్టు ఆయన ఎరుపు వచ్చి ఈవిడ రూపం వచ్చి బంగారం లాంటి బిడ్డలు పడతారు. ఒక్కొక్కసారి ఇవి రివర్స్ అవుతాయి. ఈవిడ నలుపు ఆయన తప్పలో కలిసి దిగుతాయి. అసలు పెళ్ళిళ్ళు అవటం కూడా మహా కష్టం. అదే అందుకని ప్రపంచ సుందర కడుపున సుందరి అట్లా పుట్టడం అనేది మన సహజంగా చూడం. అందుకని ఎవరి జీన్స్ ఎట్లా వస్తాయి అనేది మనకు తెలియదు. అందుకనే 7 తరాలు ఆలోచించి పెళ్లి చేసుకోవటం అనేది పూర్వం రోజుల్లో ఉన్న సిద్ధాంతం. ఎంత గొప్ప సిద్ధాంతం చూడండి. ఏమీ టెక్నాలజీ లేని రోజుల్లోనే మన ఋషులు అలాంటి విజ్ఞానాన్ని భారతదేశానికి ఇచ్చారు. అందుకని ఎత్తు, రంగు, రూపం ఇవన్నీ ఇట్లా ఉంటాయి అన్నమాట. షేప్ ఇవన్నీ. జుట్టు కొంతమందికి రింగులు జుట్టు సాయిబాబా గారి లాగా ఉంటుంది. కొంతమందికి నక్కులు టోల్గేట్ల దగ్గర 5-6 స్పీడ్ బ్రేకర్లు ఎట్లా ఉంటాయి చూసారా, అలాంటి నక్కులు ఉంటాయి. కొంతమంది రింగులు ఎక్కువైపోయి దువ్వాన దిగదు, లొంగలు పడతాయి. వీళ్ళ స్ట్రైట్ చేయడానికి కొన్ని పెడతారు, మళ్ళీ వంకర తిరిగిపోతాయి వీళ్ళకి. మళ్ళీ కారణం ఏంటంటే జీన్స్. దాన్ని ఎవ్వరూ ఏం చేయలేం. అందుకని ఇక్కడ రాసినట్టు వస్తాయి అన్నమాట. అందుకని దీని విషయం అది. ఇక కణములో జరిగే క్రియను జీవక్రియ అంటారు. దాన్నే మెటబాలిజం ఇంగ్లీష్లో. ఏమి జరుగుతుంది, ఎందుకు దీనంతా చెప్పుకుంటున్నామంటే, ఇప్పటికైనా ఆలోచించి పెళ్లి చేసుకునేటప్పుడు కాస్త మంచి ఆరోగ్యకరమైన జీన్స్ ఉన్నవాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ గుణాలు ఏంటి, వాళ్ళ ఆరోగ్యం ఏంటి, అన్నీ ఇట్లాంటివి చూసుకోవటం అనేది చాలా మంచిది. మన ఫ్యామిలీలో కూడా అందరూ హెల్దీగా ఉంటే అట్లాంటివి వస్తాయి. కాబట్టి మరి ఇక మెటబాలిజం గురించి ఆలోచిస్తే, ఇందులో మనం పీల్చిన ప్రాణవాయువు, తిన్న ఆహార పదార్థాలు, త్రాగిన నీరు, ఇవన్నీ ఫైనల్గా వీటన్నిటిని రక్తం మోసుకొచ్చి, లంగ్స్లోకి వెళ్ళిన ప్రాణవాయువుని రక్తం మోసుకొచ్చి కణంలో వదులుతుంది. పొట్టలో త్రాగే నీరు రక్తం లోపలికి వచ్చి కణం లోపలికి వస్తుంది. అలాగే తిన్న ఆహార పదార్థాలు పొట్టాప్రేగుల్లోకి వెళ్ళి రక్తము లోపలికి వచ్చి రక్తం ఇక్కడ వదిలేస్తుంది వాటిని. మనం పీల్చిన గాలి, త్రాగిన నీరు, తిన్న ఆహార పదార్థాలు ఇవన్నీ ఫైనల్గా కణం లోపలికి వస్తాయి. ఎందుకు ఇక్కడికి వస్తాయి అంటే, అవన్నీ కణానికి అవసరాలు. అందుకని ఇక్కడికి వెళ్ళటం కోసమే మనం త్రాగాము, పీల్చాము, తిన్నాం. మనం తీసుకున్న ఆహార పదార్థాలు సారం ఈ కణం లోపలికి వచ్చాక ఈ మైటోకాండ్రియాలు అని ఉన్నాయి కదా, ఇందులో బర్న్ అవుతాయి, ఫైర్ అవుతాయి. ఇట్లాగే ఆహార పదార్థాలు ఉన్నాయి, కానీ గాలి లేకపోతే ఆహార పదార్థాలు ఫైర్ కావు. అందుకని మనం తిన్న ఆహార పదార్థాలు ఈ మైటోకాండ్రియాలు అనే భాగాల్లో ప్రాణవాయు సమక్షంలో మండుతాయి, ఫైర్ అవుతాయి. అప్పుడు హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ హీటే ఎనర్జీ. మనం పనిచేసుకోవటానికి కావలసిన శక్తి 125 ట్రిలియన్ కణాలంటే 125 ట్రిలియన్ జనరేటర్స్ అనుకోండి. ఇంకో భాషలో చెప్పాలంటే ప్రతి కణంలో అట్లా హీట్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఆ హీటే మన ఎనర్జీ. దాంతోనే మనం పనిచేసుకుంటున్నాం, దాంతోనే మనం బ్రతుకుతున్నాం. ఈ కణాల్లో ఆహార పదార్థాలు ఫైర్ అయినప్పుడు వేడి ఉత్పత్తి అవుతున్నది. ఆ వేడి ఇక్కడి నుంచి శరీరంలో పనిచేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. గాలి, నీరు, ఆహార పదార్థాల కణాలలోకి వచ్చి ఫైర్ అయి శక్తిని ఉత్పత్తి చేసి శక్తి వెళ్ళిపోవటం, వేస్ట్ మెటీరియల్స్ బయటకు పోవటం. ఈ ప్రక్రియనే మెటబాలిజం అంటారు. తెలుగులో జీవకార్యము లేదా జీవక్రియ, ఇంగ్లీష్లో మెటబాలిజం. మనం తిన్న ఆహార పదార్థాలు ఈ కణం లోపలికి వచ్చి ఫైర్ అవుతాయి. ఈ ఫైర్ అయినప్పుడు పొయ్యిలో బొగ్గు బూడిద వ్యర్థం ఎట్లా మిగులుతుందో, మన కణాల లోపల కూడా బొగ్గు బూడిద లాంటి వేస్ట్, సాలిడ్ వేస్ట్ మెటీరియల్స్ కొన్ని విడుదలవుతాయి. అవి బయటికి పోవాల్సిందే. అందుకని మనం తీసుకున్న ప్రాణవాయువు ఇక్కడికి వచ్చి హీట్ ప్రొడక్షన్కి, ఎనర్జీ ప్రొడక్షన్కి ఉపయోగపడిన తర్వాత కార్బన్ డైఆక్సైడ్ తయారవుతుంది. ఆ కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ బ్లడ్లోకి వచ్చి లంగ్స్లోకి వస్తే మనం వదిలే వాయువులో పెట్టి లంగ్స్ బయటికి పంపించేస్తాయి.
కానీ మనం విసర్జించే కార్బన్ డయాక్సైడ్ తయారైంది కణము లోపల. అది వెళ్ళేటప్పుడు మంచి వాయువు తీసుకుంటున్నాం, వచ్చేటప్పుడు చెడ్డ వాయువుని వదిలేస్తున్నాం. మనం తిన్న ఆహార పదార్థాలు కణాల లోపలికి వచ్చి హీట్ని ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఇక్కడ సాలిడ్ వేస్ట్ మెటీరియల్స్ కొన్ని విడుదలవుతుంటాయి. పొయ్యిలో బొగ్గు బుడిదలాగా ఆ వేస్ట్ మెటీరియల్స్ మళ్ళీ వేరే డ్రైన్స్ ద్వారా బయటకు వచ్చేసి మోషన్ రూపంలో బయటకు వెళ్ళాలి. సాలిడ్ వేస్ట్గా అట్లా బయటకు వెళ్ళిపోతుంది. మనం త్రాగిన నీరు కణం లోపలికి వచ్చిన తర్వాత ఏం చేస్తుందంటే ఇక్కడ రేడియేటర్లో నీరు ఇంజిన్ యొక్క వేడి పెరగకుండా రెగ్యులేట్ చేయడానికి ఎలా ఉపయోగపడుతుందో మన శరీరం లోపల కూడా మనం త్రాగిన నీరు ఈ కణం లోపలికి వచ్చి కూలింగ్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. మన కణాల లోపల టెంపరేచర్ 98.4 ఫారెన్హీట్ డిగ్రీస్ ఉండాలి. దీనికంటే పెరగకుండా అంటే ఇంజిన్ వేడెక్కకుండా అన్నట్ల అక్కడ నీళ్లు రేడియేటర్లో కూలింగ్ ఇచ్చినట్టే కణాల్లో నీరు అట్లా కూలింగ్ ఇచ్చి రెగ్యులేట్ చేస్తాయి. అందుకని టెంపరేచర్ మెయింటెనెన్స్కి నీళ్లు కావాలి. ఇక్కడ 3 విషయాలు అవసరాలు: వాయు రూపంలో ప్రాణవాయువు, ద్రవ రూపంలో నీరు, ఘన రూపంలో ఆహారం. ఈ 3 అవసరాలు కణానికి శక్తిని ఉత్పత్తి చేయడానికి. ఈ 3టిని కణం వాడుకుని ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తున్నది. ఆ ఎనర్జీ ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నది, మనం పని చేసుకుంటున్నాం, బ్రతుకుతున్నాం. వేస్ట్ రిలీజ్ అవుతున్నది, ఆ వేస్ట్ మళ్ళీ ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి. వాయు రూపంలో కార్బన్ డయాక్సైడ్ గాను, ద్రవ రూపంలో మూత్రం చెమటగాను, ఘన రూపంలో మలముగాను, అట్లా 3 రూపాల్లో బయటకు పోవాల్సిందే. అవసరాలు 3: వాయు రూపంలో ప్రాణవాయువు, ద్రవ రూపంలో నీరు, ఘన రూపంలో ఆహారం. అనవసరాలు 3: వాయు రూపంలో కార్బన్ డయాక్సైడ్, ద్రవ రూపంలో మూత్రం చెమట, ఘన రూపంలో మలం. అందుకని రాకల 3, పోకల 3. రాకలు పోకలు సమానంగా ఉంటే = ఆరోగ్యము. అలా వచ్చిన చెడు వచ్చినట్టల్లా వెళ్ళిపోయి శరీరం నుంచి, ఇంట్లో నుంచి మురుగు కాలవలకి ఊళ్ళోకి బయటికి వెళ్ళిపోతే ఇల్లు ఎట్లా ఉంటుందో శరీరం లోపల ఈ కణాల్లోంచి బయటికి వెళ్ళాలి. కణాల లోపల నుంచి వెళ్ళి బ్లడ్లోకి వెళ్ళి బ్లడ్లో నుంచి మళ్ళీ చెమట ద్వారా, మూత్రం ద్వారా, మలము ద్వారా, వాయు రూపంలో కార్బన్ డయాక్సైడ్ అన్ని రూపాల్లో బయటికి పోవాలి. ఇవన్నీ బాగా బయటికి వెళుతుంటే మీ లోపల రాకలు పోకలు బాగున్నట్లే. అప్పుడు కణ లోపల వాతావరణం పరిశుభ్రంగా ఉంటుంది. పరిశుభ్రతగా ఉంటే ఏమి లక్షణాలు ఉంటాయి కణాల లోపల, అపరిశుభ్రతగా ఉంటే ఏమి లక్షణాలు వస్తాయి కణాల లోపల, ఒకసారి ఆలోచిద్దాం. ఎవరికైతే ఉదయం పూట నిద్ర లేచిన వెంటనే నాలుక మీద పాచి మందంగా ఎక్కువ పట్టి తెల్లగా ఉంటున్నాదో, ఆ నోరు జికటగా ఉంటున్నాదో, నోరు అపరిశుభ్రతగా ఉంటున్నాదో, ఇలాంటి వాళ్ళకి నోట్లోనూ మరియు పొట్ట ప్రేగుల్లోనూ ఈ జీర్ణ వ్యవస్థ అంతట్లోనూ నోట్లోనూ చెడ్డ సూక్ష్మజీవులు ఎక్కువ ఉన్నట్టు గుర్తు. అంటే వీళ్ళ ఈ భాగాల కణాలన్నీ కాలుష్యంతో ఎక్కువ ఉన్నాయి అని ఇక్కడ కోటింగ్, అపరిశుభ్రత గుర్తు. నోట్లో కొద్దిగా స్మెల్ ఇవన్నీ కూడా. ఇక రెండోది, మూత్రం పోసినప్పుడు మూత్రం వాసన వస్తున్నదా ఘాటుగా, చెమట పట్టినప్పుడు చెమట దుర్వాసన అనిపిస్తున్నదా బట్టలకైనా సాక్స్కైనా, వాళ్ళ చర్మ కణాలన్నీ అపరిశుభ్రతగా ఉన్నట్టు గుర్తు. మరి ఇవన్నీ వాసనలు వస్తే మన లోపల పరిశుభ్రత కణాల్లోనూ లేదు, అవయవాల్లోనూ లేదు, విసర్జక అవయవాల్లో కూడా లేదు అని అర్థం. మరి ఇవన్నీ వాసనలు జనాలకు వస్తుంటాయా రావా మీరు చెప్పాలి. ఇప్పుడు ఏ వయసు వారికి రావు, అసలు ఏ వయసు వారికి వస్తాయి, లేదా అందరికి వస్తాయా కామన్గా ఈ వాసనలన్నీ? ఇవన్నీ ఉంటాయా ఉండవా? ఒకసారి చెప్పండి. మరి కామన్గా అందరికి వాసనలు వస్తాయి. అందరికి వస్తాయి కాబట్టి ఎవరో బాధపడరు. ఇవన్నీ కామన్. లోకంలో అందరికి వాసనలు వస్తున్నాయి. అదే జంతువులకి తీస్తే ఈ వాసనలు రావు. అక్కడ మనుషులందరికీ వాసనలు వస్తాయి. అందుకనే పేరెంట్స్ ఈ బ్యాడ్ని శుద్ధి చేసుకోవటం కోసం, ఇక్కడ శుద్ధి చేసుకోవడం కోసం నేర్పలా పేరెంట్స్.
ఎక్కడ శుద్ధి చేసుకోవడం నేర్పారు? పాచి బాగా పట్టేస్తుంటే టంగ్ క్లీనింగ్ చేసుకో పొద్దునే అని ఇక్కడ క్లీన్ చేసుకోవడం నేర్పారు. నోరు వాసన వస్తుంటే ఆ నోటి వాసనని పోగొట్టుకోవటానికి బ్రష్ మీద పేస్ట్ పెట్టుకుని దాంతో క్లీన్ చేయి, అప్పుడు నోట్లో చెడ్డ సూక్ష్మజీవులు పోతాయి అని నేర్పారు. కానీ నోటిని మనం బ్రష్ పేస్ట్ పెట్టి క్లీన్ చేసుకుంటే 1 గంట సేపు 2 గంటల సేపు ఫ్రెష్గా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళా వాసన వస్తున్నది. అందుకని ఆ వాసన ఆ అపరిశుభ్రతను పోగొట్టుకోవటం కోసం నెక్స్ట్ ఏం చెప్పారు? వక్కపొడి, సోంపు, యాలుక్కాయ, లవంగాలు వేసుకుని మేనేజ్ చేస్తుంటారు చాలామంది. ఇంకా వాసన ఎక్కువ వస్తుంటే మౌత్ స్ప్రేలు కొట్టుకుని ఒకళ్ళనొకళ్ళు మేనేజ్ చేస్తూ ఉంటారు, ఒకళ్ళ కంపు ఒకళ్ళకి తెలియకుండా. ఈ రకమైనది ఇక్కడెక్కడా క్లీన్ చేయం, ఇక్కడా క్లీన్ చేయం, కానీ స్ప్రేలు మాత్రం నోట్లో కొడతాం. మూత్రం పోస్తే వాసన వస్తున్నది, అందుకని మూత్రం వాసన పోవటానికి కలరావుండలు వేసుకుంటారు దొడ్లో. ఇంకా దొడ్డు వాసన వస్తూ ఉంటే రకరకాలుగా పెనాయిల్ వేసో కొట్టేసో క్లీన్ చేస్తుంటారు. బాత్రూంలో సెంటు బిళ్ళలు తగిలించుకోవడం అలవాటు చేసుకుంటున్నారు అందరు. అంటే మన కంపు ఇక్కడ క్లీన్ చేసుకోం, ఇది వదిలినందుకు దొడ్డు వాసన వస్తుంటే దొడ్లో కంపు తెలియకుండా సెంటు బిళ్ళలు తగిలిస్తాం. మోషన్ వెళ్తే వాసన వస్తున్నది, యాసిడ్లు వేసి కడుగుతాం, బాత్రూమ్ స్ప్రేస్ కొట్టేస్తాం, కానీ ఇక్కడ క్లీన్ చేయం, అక్కడ కడుగుతాం. మనం కూడా లోపలంతా అట్లా ఉంచేసి పైకి స్ప్రేలు సెంట్లు ఇవన్నీ ఉపయోగించడం ఎలాంటిదంటే పైన పటారం లోన లొటారం. ఇంత మురికిగుంట వాతావరణం లోపల పెట్టుకుని పైకి పౌడర్లు సెంట్లు కొట్టుకుని ఇస్త్రీ బట్టలు వేసుకుని టక్ టిక్ అంట మేకప్ వేసుకుని ఎంతమంది మేనేజ్ చేస్తున్నాం ఆలోచించండి. ఆరోగ్యం దీన్ని బట్టి రాదు. నిజముగా ఇక్కడ క్లీన్గా ఉంటే అసలు ఇప్పుడు చేసే మనిషి పనులు ఏవి అవసరం లేదని ఎగ్జాంపుల్ చెప్తాను. ఇన్ని కోట్ల జీవరాశులు ఈ భూమి మీద జీవిస్తున్నాయి కదా, ఏ జీవిని తీసుకోండి, నాలిక గీయదు, పేస్ట్ పెట్టదు, సబ్బు పెట్టదు, పౌడర్ రాయదు, టంగ్ క్లీనింగ్ చేయదు, మలమూత్రాదులు వెళ్ళినా ఒక్కసారి కూడా జీవితంలో అక్కడ కడుక్కోవు, అయినా డాక్టర్ ముఖం చూడవు. అవి రోజు లోపల స్నానం చేస్తాయి, పైకి స్నానం చేయటం వాటికి తెలియదు. తెలివిగల మనిషి కాబట్టి పైన కడుగుతాడు, లోపల వదిలేస్తాడు. కణం ఎప్పుడు హెల్దీగా ఉంటుందంటే ఇక్కడ పరిశుభ్రమైన వాతావరణం ఉంటే కణం లైఫ్ ఎక్కువ ఉంటుంది. అపరిశుభ్రమైన వాతావరణం ఉండి మీరు యవ్వనంగా ఉండాలి ఎక్కువ కాలం అనుకుంటున్నారు, ముసలితనం యాక్టివ్గా ఉండాలనుకుంటున్నారు. ఎట్లా సాధ్యం? ఇప్పుడు మన ఇన్స్టిట్యూషన్లో కమోడ్లు తీసేసి ఇండియన్ స్టైల్ పెట్టమనండి, సగం మంది వెళ్ళిపోతారు రేపే. కింద కూర్చోవడానికి సాధ్యం కాక వెళ్ళిపోతారు అంతే. మరి అంత బరువు ఉండే ఏనుగు 95 ఏళ్ల ముసలి ఏనుగులో కూడా 100 ఏళ్ళ ఏనుగులో వయసులో కూడా కింద పడుకుని లెగుస్తాయి రోజుకి అనేక సార్లు. మరి వాటికి ఎందుకు కీళ్ళు సహకరిస్తున్నాయి? అన్ని ఆర్గాన్స్ ఎందుకు అట్లా పనిచేస్తున్నాయంటే ప్రతి సెల్ హెల్దీగా ఉంటుంది వాటిలో. అందుకని కణ ఆరోగ్యమే మన ఆరోగ్యం. కణాలు బాగుంటే అవయవాలు బాగుంటాయి, అవయవాలు బాగుంటే ఆరోగ్యం బాగుంటుంది. కణ పరిశుభ్రతే అవయవాల పరిశుభ్రత, అవయవాల పరిశుభ్రతే మీ ఆరోగ్యం. మరి ఇక్కడ తెలిస్తే బాగుంది. అందుకని జంతువులు ఎక్కడ చెప్పానుగా, బాహ్యంగా క్లీన్ చేసుకో, లోపల క్లీనింగ్ చేసుకుంటాయి. నేను కూడా బాహ్యంగా అందరూ చేసే పనులు ఏవి చేయట్లే అసలు 30 ఏళ్ల పైనుంచి. ఇప్పుడు నేను నాలిక గీసి 30 ఏళ్ళు దాటింది. 80% 90% నాలిక మీద పాచి నా నోట్లో తక్కువ ఉంటుంది. ఉదయం పూట లేచాక మీరు ఎప్పుడు చూసినా జనాలకు ఉండే పాచి కంటే 90% 85% తక్కువ ఉంటుంది. ఎందుకు అంటే నోట్లో పొట్ట ప్రేగుల్లో చెడ్డ సూక్ష్మజీవులు తక్కువ ఉన్నట్టు కోటింగ్కి గుర్తు. తెల్లగా ఎక్కువ పట్టిందా మీలో బ్యాడ్ బ్యాక్టీరియాలు ఎక్కువ ఉన్నట్టు గుర్తు. ఆ వైట్ కోటింగ్ అంతా బ్యాడ్ బ్యాక్టీరియాలని గుర్తు. బ్రష్ పేస్ట్ కూడా 15 ఏళ్ళు 20 ఏళ్ళు చేయని సందర్భాలు ఉన్నాయి. నేను అసలు ఇప్పుడు 10-15 రోజులకు ఒకసారి ఎప్పుడన్నా పేస్ట్ పెడితే 20 రోజులకు పెడతా. ఒట్టి బ్రష్ చేస్తే ఎప్పుడన్నా 6 నిమిషం చేస్తా, అయినా పళ్ళు తెల్లగా ఉంటాయి. తినే ఫుడ్ మంచిది కాబట్టి. మరి ఇట్లా మంచి ఆహారం తిని నోట్లో బ్యాడ్ బ్యాక్టీరియాలు పొట్ట ప్రేగుల్లో వేస్ట్ లేకుండా గుడ్ బ్యాక్టీరియాలు ఎక్కువ ఉండి బ్యాడ్ బ్యాక్టీరియాలు తక్కువ ఉన్నప్పుడు ఎలాంటి వాతావరణం నోట్లో ఉంటుందంటే నా నోటి దగ్గర ముక్కు పెట్టి వాసన చూసినా స్మెల్ ఉండదు. నోరు కాదు కదా, నా సొంగ కూడా వాసన ఉండదండి. ఇప్పుడు మంచి అలవాట్లు ఉన్నప్పుడు ఈ నోట్లో సెల్స్ అట్లా క్లీన్గా ఉన్నప్పుడు
లాలాజలం కూడా వాసన రాదు. అందుకని బాహ్యంగా క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. చెమట మాది వాసన రాదు అట్లా. నేను సబ్బు మానేసి 30 ఏళ్ళు దాటింది. పౌడర్ రాసుకోవడం కూడా మానేసి అన్నాళ్ళు అయింది. అసలు సెంట్ కానీ ఏమీ యూజ్ చేయం. వేసుకున్న బట్టలు నేను టెస్ట్ కోసం 99లో 10 days ఒకే జత బట్టలు వేసా. దుప్పటి సంవత్సరానికి ఒక్కసారి 6 నెలలు ఉతికిన సందర్భాలు ఉన్నాయండి. ఇప్పుడు కూడా 2 రోజులు 3 రోజులు డ్రెస్ వాడతాం. లోపల ఇన్నర్లో కూడా వాడతాం. అట్లాగే 2-3 రోజులు కంపు రావు. అంటే సాక్స్ 6 నెలలు ఉతకలా నేను టెస్ట్ కోసం 97లో. 6 months ఒకటే సాక్స్ వాడినా కాలు కంపు రాల. అంటే లోపల పరిశుభ్రత ఉన్నప్పుడు ఇవన్నీ స్మెల్స్ రావు. అందుకని స్మెల్స్ లేకపోతే అట్లా ఉంటుంది. నెక్స్ట్, మూత్రం పోసి నీళ్లు పోయిను, దొడ్డి వాసన రాదు. మోషన్ కూడా 1% బ్యాడ్ స్మెల్ రాదు ఎప్పుడు. అస్సలు 10-15 సంవత్సరాలు 20 ఏళ్లలో ఒక్కరోజు కూడా గ్యాస్ వాసన అనేది ఒక్కరోజు కూడా చూద్దామన్నా ఇన్ని సంవత్సరాల్లో మళ్ళీ ఒకరోజు సంవత్సరంలో కాదు అక్కడ స్మెల్ రాదు. ఎందుకంటే గుడ్ బ్యాక్టీరియాలు ఎక్కువ ఉండి బ్యాడ్ బ్యాక్టీరియాలు బాగా తక్కువ ఉన్నప్పుడు గ్యాసెస్ అసలు వాసన రావు ఎప్పటికీ. జాంకాయ కొన్నాం, తినేయటమే అట్లా. ఖర్జూరం తినట్టు పురుగు వస్తుంది, దులుపుకుంటూ తినేస్తా. అందరూ పాటించే పరిశుభ్రతలు ఏమి పాటించకపోయినా ఎక్కడ పడితే ఏ నీళ్ళు దొరికితే ఆ నీళ్ళు తాగేస్తాను నేను. ₹1 పెట్టి మినరల్ వాటర్ ఈ రోజుకి తాగల. కానీ ఇన్ని సంవత్సరాల నుంచి మేము బాహ్యమైన పరిశుభ్రతను పక్కన పెట్టి కణాల లోపల పరిశుభ్రంగా ఉండే అలవాట్లు ఫాలో అవటం వల్ల మరి లూజ్ మోషన్స్ 30 ఏళ్ళలో ఒకరోజు అవ్వలేదు, వామిటింగ్స్ ఒకరోజు అవ్వలేదు, సీజనల్గా అటాక్స్ వచ్చి సిక్ అవ్వటం అనేది అసలు లేదు. మరి ఇన్ని సంవత్సరాల్లో ఒక మందు బిళ్ళ మింగటం, హాస్పిటల్కి వెళ్ళటం, ఒక రోజు 2 రోజులు మంచం మీద పడుకోవటం అసలు తెలియదు. 30 ఏళ్ల క్రితం 18 గంటలు 20 గంటలు రోజు పని చేసాం. ఇప్పటికీ 18 గంటలు 20 గంటలు పని చేయగలుగుతున్నాం అట్లా. అందుకని న్యాచురోపతి విధానం అనేది ఇక్కడ మీకు ఎంత హెల్ప్ చేస్తుందో తెలుసా? వృద్ధాప్యంలో ఈ కాన్సెప్ట్ ఈ సంవత్సరం ఇచ్చింది. వృద్ధాప్యంలో హ్యాపీగా ఉండాలి, ఆయుష్ పెరగాలి. సెల్ లైఫ్ పెరిగితే అవయవాల లైఫ్ పెరుగుతుంది, అవయవాల లైఫ్ పెరిగితే మీ లైఫ్ పెరుగుతుంది. అందుకని మూలం ఇక్కడ. అందుకని ఇక్కడ క్లీనింగ్ చేసుకోవాలి మీరు, ఇక్కడ మంచి పోషణ చేయాలి, ఇక్కడ వాతావరణం మంచిగా ఉంచుకోండి అంట. అందుకని దీన్ని క్లీన్ చేసేది న్యాచురోపతి. ఇప్పుడు మీరు అందరూ ఇంతమంది ఇన్స్టిట్యూషన్లో ఉండే ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారు, ఫాస్టింగ్ చేస్తున్నారు. మీకు ఇక్కడ ఇచ్చే ట్రీట్మెంట్స్ ఎనీమా, కాలన్ థెరపీ, ఇవన్నీ కూడా మలం ప్రేగుని క్లీన్ చేయడానికి, ప్రేగుల్లో డీటాక్స్ చేయడానికి అవి ఉపయోగపడతాయి. ఇక యూరిన్ ద్వారా వేస్ట్ క్లీన్ చేయడానికి టబ్ బాత్, హిప్ బాత్, జాకూజీ, మరి రకరకాలుగా అండర్ వాటర్ మసాజ్, ఇట్లాంటి ట్రీట్మెంట్స్ అన్నీ కూడా, లివర్ ప్యాక్, కిడ్నీ ప్యాక్, ఇవన్నీ కూడా యూరిన్ ద్వారా వేస్ట్ బయటకు వెళ్ళడానికి ఇచ్చే న్యాచురల్ ట్రీట్మెంట్స్. ఇక్కడ మీకు అన్నీ ఇస్తారు ఇట్లాంటివి. చర్మాన్ని శుద్ధి చేయడానికి మసాజ్, పార్షియల్ మసాజ్, వైబ్రో మసాజ్ ఇట్లాంటివి చేసి, స్టీమ్ బాత్, సోనా బాత్, ఇన్ఫ్రారెడ్ బాత్, అట్లాగే శాండ్ బాత్, సన్ బాత్, మడ్ బాత్, క్రోమో బాత్, విటమిన్ డి బాత్, ఇట్లా రకరకాల ట్రీట్మెంట్లన్నీ చెమట రూపంలో వ్యర్థాలన్నీ బయటికి డ్రైన్ అవ్వడం కోసం ఇచ్చే న్యాచురల్ ట్రీట్మెంట్స్ అనమాట. చర్మకణాలన్నీ క్లీనింగ్ కోసం. అందుకని మీరు ఏ జబ్బు ఉండొచ్చినా ఏ జబ్బు లేకపోయినా ఈ ఆర్గాన్స్ అన్నిటినీ, అన్ని సెల్స్ని ఇక్కడ క్లీన్ చేసే మెకానిజం ఒక న్యాచురోపతిలో చేస్తారు. అందుకని ఎక్కడి నుంచి అయినా సరే లోపల క్లీనింగ్ అయ్యేటట్టు శ్రద్ధ పెట్టండి. అలాంటి న్యాచురోపతి అలవాట్లని ఫాలో అవ్వండి. కణ వాతావరణం హెల్దీగా ఉంటుంది, రాకలు పోకలు బాగుంటాయి. అది ఇక ఆటోఫాగి అంటే ఏంటో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. అందుకని ఆహారం ద్వారా చూడండి, ఇవన్నీ కూడా ఇప్పుడు వరకు చెప్పినవి అట్లా క్లీన్గా అయిపోతాయి అంటే అన్నమాట. ఎనర్జీ రిలీజ్ అయ్యే మెకానిజం. ఇవన్నీ దుర్వాసనలు వస్తున్నాయా, మనకి అనారోగ్యము. వాటి యొక్క నియమ నిబంధనలే జంతువులు ఇంత హెల్దీగా ఉండటానికి, రాకలు పోకలు సమానంగా ఉండటానికి కారణం అదనమాట. అంత అపరిశుభ్రమైన వాతావరణంలో ఉంటున్నా కానీ అవి హెల్దీగా ఎందుకు జీవిస్తున్నాయంటే వాటికి రాకలు పోకలు. బాడీలో ఇమ్యూనిటీ పవర్ అంత ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు చెప్పినట్టు రాకపోక క్లీన్గా వాతావరణం ఉంటే ఈ బెనిఫిట్స్ మీకు వస్తాయి చక్కగా. ఈ ఇవన్నీ ట్రీట్మెంట్స్ ద్వారా మీ లోపలన్నిటిని క్లీనింగ్ చేస్తారు. అందుకని ఇవన్నీ సెల్స్లో క్లీనింగ్ బాగా మీకు ఉపయోగపడతాయి ఈ న్యాచురోపతి ట్రీట్మెంట్స్ అన్నీ కూడా.
చూడండి, కణాల పరిశుభ్రత, అవయవాల పరిశుభ్రత. అవయవాల పరిశుభ్రతే ఆరోగ్యము. అందుకని మైండ్లో ఇవన్నీ మనకి ఎప్పుడు ఉండాలి. మనం ఇట్లా లైఫ్ స్టైల్ మార్చుకుని జీవిస్తే మన ఆయుష్ 150 సంవత్సరాలు, బాడీ డిజైన్ 150 ఇయర్స్ కోసము. అన్ని సంవత్సరాలు ఉండాల్సిన శరీరాన్ని మనం ఎంత తక్కువ వయసులో ముసలితనాన్ని గురయ్యేటట్టు, అవయవాలు డ్యామేజ్ అయ్యేటట్టు చేస్తున్నాం చూడండి. అది ఇప్పుడు వరకు చెప్పుకున్నదంతా అది. ఇక ఆటోఫాగి, ఆరోగ్యాన్ని ప్రసాదించే మెకానిజం అన్నాం కదా. ఆటోఫాగి అంటే ఏమిటో చూస్తే, కణములోని అవసరము లేని పనికిరాని పదార్థాలను కణమే తినే ప్రక్రియ. కణములో పనికిరాని పదార్థాలను కణమే తిని క్లీన్ చేసేసుకుంటుంది. ఆటో క్లీనింగ్, ఆటో రిపేరింగ్ మెకానిజం ప్రతి కణములో ఉంటుంది. దీన్ని ఆటోఫాగి అని నామకరణం చేశారు సైంటిస్టులు. ఇప్పుడు పనికిరాని వ్యర్థాలని, అవసరం లేని పనికిరాని వాటిని కణం ఎలా తింటుందని, వేస్ట్ కదా, బాగోదు కదా అనొచ్చు మీరు. బాగోపోయినా తినటం అనేది న్యాచురల్లా అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్తా. కుక్కకి 7-8 పిల్లలు పుడతాయి. కుక్క తన పిల్లలకు బయట వాటి కనపడకూడదని గోతులు ఎక్కడో చాటుని పెట్టేస్తుంది. ఆ పిల్లలు కూడా మట్టిలో పెట్టేస్తుంది. ఆ పిల్లలకి 16 రోజులు కళ్ళు తెరవటానికి లేదు ఛాన్స్. 16 రోజులు మట్టిలో పడుకుని దొల్లుతూ ఉంటాయి, అక్కడే పాలు తాగుతుంటాయి, అక్కడే మలమూత్రాదులు విసర్జిస్తూ ఉంటాయి. మరి అంత చంటి పిల్లలు మలమూత్రాదులు వెళ్ళి మట్టిలో పడుకుని దొల్లుతూ ఉంటే ఎన్ని ఇన్ఫెక్షన్స్ రావాలి? అంత లేత చర్మానికి అంటుకుంటాయి కదా ఇవన్నీ. అంత చిన్న పిల్లలు మరి ఎట్లా జీవిస్తున్నాయంటే ఆ అపరిశుభ్రతలో. కారణం ఏంటి అంటే, ఆ 8 పిల్లలు పుట్టిన తర్వాత మలమూత్రం రోజుకి 5-6 సార్లు మోషన్లు వెళ్తాయి, 10 సార్లన్నా మూత్రం పోస్తాయి పిల్లలు. మరి ఎన్ని దురదలు రావాలి, ఎంత ఇన్ఫెక్షన్ రావాలి, ఎవరు క్లీన్ చేస్తారు? మరి ఒక పిల్లోడికి ఎంతమందా? మరి 8 కుక్క పిల్లలకి ఎంతమంది చూడాలండి అక్కడ? ఎలా రక్షిస్తాయి అంటే, తల్లి కుక్క ఏం చేస్తుందంటే ఆ మలాన్నంతా పిల్లలు వదిలిన తర్వాత తినేస్తుంది. తినకపోతే పిల్లలు చస్తాయి. మలం బాగుంటుందా అంటే బాగోదు. బాగోపోయినా ఎందుకు తింటాయి అంటే పిల్లల లైఫ్ కోసం తినాలి అక్కడ. అందుకని పిల్లలు పుట్టిన తర్వాత విసర్జించే మలాన్ని తినేసి, ఆ మూత్రం ఒంటికైతే దాన్ని శుభ్రంగా నాకేసి, మన వాడికి 2 సార్లు స్నానం చేపిస్తాం, 2 సార్లు పౌడర్ రాస్తాం. కానీ కుక్క తన పిల్లలకి 5-6 సార్లు స్నానం చేస్తుంది రోజుకి. ఎలా స్నానం చేయిస్తుంది అనొచ్చు. మనకు కాచలార్చే నీళ్లు, దానికి సొంగే, లాలాజలం. అందుకని కింద నుంచి పైదాకా నాలికి పెట్టి సొంగబెట్టి శుభ్రంగా నాకేసేసి క్లీన్ చేసేస్తుంది. లాలాజలంలో యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఇవన్నీ యాంటీ ఫంగల్ అన్నీ లాలాజలంలో ఉంటాయి. అందుకనే పూర్వం రోజుల్లో లాలాజలం పవర్ మన పూర్వీకులు తెలుసుకుని ఎప్పుడన్నా టక్కన ఏలు ఇక్కడ తెగింది అనుకోండి, టక్కన తీసుకెళ్ళి నోట్లో పెట్టుకునేవాళ్ళు. సొంగ తీసుకెళ్ళి పూస్తే క్రిములు వస్తాయని మన సొంగ తీసుకెళ్ళి ఇంకోళ్ళు పూస్తే లేనిపోని వస్తాయి. అందుకని ఎవరి దాళ్ళకి పనికి వస్తున్నప్పుడు మంద ఇంకోళ్ళకి పనికిరా. అంటే యాంటీ సెప్టిక్ ఇది. అందుకని క్రిములు చంపే మెకానిజం లాలాజలంలో ఉంటుంది. అందుకని కుక్క తన పిల్లలకి అట్లా క్లీన్ చేయటం, మలమూత్రాలు తినేస్తుంది. అక్కడ బాగోపోయినా తినేయటం నేచర్లో భాగం. పిల్లలు నడిచే వరకు తింటున్న తర్వాత కుక్క పిల్లల మలానికి తినటం ఆపేస్తుంది, క్లీన్ చేయటం ఆపేస్తుంది. చంటి స్థితిలో అట్లా చేస్తుంది. బాగోపోయినా తినటం అక్కడ ఎట్లా జరుగుతున్నదో మన శరీరం కూడా అవసరము లేని పనికిరాని పదార్థాలన్నిటినీ కణమే తినేసేటట్టు డిజైన్ ఇవ్వటం జరిగింది. అందుకని చక్కగా కణమే క్లీన్ చేసుకుంటుంది. ఈ ప్రక్రియని ఆటోఫాగి అన్నారు. ఆటోఫాగి వేటిని తింటుంది? అనవసరమైన లేదా పనిచేయని భాగాలు, పాతవి మరియు పాడైపోయిన భాగాలను తొలగించి వాటి ప్లేస్లో కొత్త వాటిని పునరావృతం చేస్తుంది. ఈ మెకానిజం ఆటోఫాగి. ఈ ఆటోఫాగి 3 రకాలు: మ్యాక్రో ఆటోఫాగి, మైక్రో ఆటోఫాగి, సిఎం ఆటోఫాగి. ఇట్లా 3 రకాలని విభజించటం జరిగింది. ఈ 3 రకాలుగా సెల్ తన తాను క్లీనింగ్, తన తాను రిపేర్ చేసుకుంటుందని ఇవ్వటం జరిగిందనమాట. ఈ మ్యాక్రో ఆటోఫాగి విషయానికి వస్తే,
ఏం జరుగుతుందో చూద్దాం ఇక వీడియోలో. ఇదిగో కణము లోపల పనికిరానివి చెడిపోయినవి అన్నిటిని అట్లా కట్టగట్టేసి ఒక గుంపు ఒక చోటకి చేర్చి దీన్ని అంతటిని అట్లా కలెక్ట్ చేసి బయటికి. ఇప్పుడు కూడా చూడండి, మన ఇంట్లో ఒక డస్ట్బిన్ పెట్టుకుంటాం. ఊడ్చిని తీసుకెళ్ళి బయటికి పడేయలేము, ముందు డస్ట్బిన్లు వేసుకుంటాం. కూరగాయలు తుక్కు ముందు డస్ట్బిన్లు వేస్తాం. షింకులో మెతుకులు డస్ట్బిన్లు వేస్తాం. అన్నిటినీ గెలిపి ఒక్కసారి బయటికి ఎట్లా పడేస్తామో డస్ట్బిన్ ఒకేసారి తీసుకెళ్ళి కణములో ఉండే పనికిరాని వేస్ట్ డ్యామేజ్ అయిన వాటన్నిటిని అది ఇట్లా ఒక గ్రూప్ లాగా కట్టేసి దాన్ని లైసోజోమ్స్ అని ఉన్నాయి మున్సిపాలిటీ డిపార్ట్మెంట్లో క్లీన్ చేసి అక్కడికి తీసుకెళ్తే అవి బ్రేక్ డౌన్ చేసేసి దాన్ని తినేసేయటం, దాన్ని బయటికి పంపించే ప్రక్రియ సెల్ చేసుకుంటాం అన్నమాట. అందుకని బాడీ లోపల ప్రతి కణములు అట్లా క్లీనింగ్ చేసుకుంటాయి. ఇది మైక్రో ఆటోఫాగి. మైక్రో ఆటోఫాగి కణం లోపల ద్రావకం ఉంది, ఇంజిన్ లోపల ఇంజిన్ ఆయిల్ లాగా ఇది కూడా చిక్కగా అయిపోతుంది కొన్ని రోజులకి. ఇంజిన్ ఆయిల్ చిక్కన అయ్యాక జిగురు తగ్గుతుంది, రజన పెరుగుతుంది, స్మూత్గా ఇంజిన్ ఉండదు. అందుకని ఇంజిన్ ఆయిల్ మారుస్తాం. మన కణం లోపల ఏం జరుగుతుందో తెలుసా, ఈ ద్రావకాన్ని కూడా ఈ లైసోజోమ్స్ తొలగించేసి కొత్త దాన్ని మళ్ళీ వచ్చేటి చేస్తాయి. ఈ ఇంజిన్ ఆయిల్ మార్చినట్టు కణం లోపల ద్రావకం కూడా చేంజ్ అవుతుంది. ఇది మైక్రో ఆటోఫాగి అంటారు దీన్ని. అంటే అంత సిస్టమేటిక్ మెకానిజం కణంలో ఉంటుంది. మూడవది సిఎం ఆటోఫాగి. కణము లోపల మెయిన్ ఆర్గాన్స్ డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, సెల్ మెంబ్రెయిన్ ఇట్లాంటి మెయిన్ ఇంపార్టెంట్వి. వీటిని తినేయటం ఉండదు, వీటి ప్లేసులో కొత్త వాటిని తిరిగి తయారు చేసుకోలేము. అందుకని వీటిని రిపేర్ చేస్తాయి. అందుకని అతి ముఖ్యమైన అవయవాల్ని రిపేర్ చేయటం అనేది మెకానిజం ఇక్కడ జరుగుతుందన్నమాట. అందుకని ఈ 3 రూపాయల ఆటోఫాగి కణము లోపల జరిగితే కణ ఆరోగ్యం బాగుంటుంది. ఈ మెకానిజం అనేది ఆటోఫాగిని కనిపెట్టిన ఆయన పోర్టర్ అనే సైంటిస్ట్ 1962లో ఈయన ప్రతి కణము లోపల ఆటోఫాగి మెకానిజం ఈ 3 రూపాయలు జరుగుతుందని ఈయన కనిపెట్టారు. మరి ఎప్పుడు జరుగుతుంది ఆటోఫాగి? పగలు తినే జంతువులన్నిటికీ రాత్రిపూట, రాత్రిపూట తిరిగే జీవులన్నిటికీ పగటిపూట. 12 గంటలు ఒక పొద్దు మాత్రం మీరు తిని తిరగటానికి వాడుకుని మరొక పొద్దు తిరగకుండా రెస్ట్ ఇస్తే 12 అవర్స్ మీ లోపల రిపేరు, క్లీనింగ్, ఆటోఫాగి మెకానిజం 3 రూపాయల్లో జరిగిపోతుంది. అందుకని ఈ ఆటోఫాగి పర్ఫెక్ట్గా జరిగితే మీ లోపల ఎలా ఉంటుంది అనేది, ఆటోఫాగి అంటే పగలు తిని మీరు రాత్రికి రెస్ట్ ఇచ్చి రాత్రిపూట మీరు తినకుండా విశ్రాంతిని ఇస్తే ఈ ఆటోఫాగి పర్ఫెక్ట్గా జరిగితే ఎన్ని ఫలితాలు వస్తాయి అంటాను చూస్తే టాక్సిన్స్ అన్నీ తొలగించబడతాయి, ప్రోటీన్ రీసైకిల్ అవుతుంది. మన శరీరంలో అవయవాలు కణాలు రోజు వయసు అయిపోయి కొన్ని కోట్లు చనిపోతూ ఉంటాయి. చనిపోయిన కణాల ప్లేసులో కొత్త కణాలు తిరిగి పుడుతూ ఉంటాయి. మరి చచ్చిపోయిన కణాలన్నీ శవాలు. ఆ కణం అంతా ప్రోటీన్తో తయారవుతుంది కదా, చచ్చిపోయిన కణంలో ప్రోటీన్ ఉంటుంది కదా, దాన్ని తిరిగి మన బాడీ రీసైకిల్ చేసి మళ్ళీ వాడుకుంటుంది. సేమ్ మెకానిజం. చచ్చిపోయిన మృత కణాల్లో ఉండే ప్రోటీన్ని బాడీ ఎవరైతే రాత్రికి తినరో దాన్ని తిరిగి మళ్ళీ రీసైకిల్ చేసి వాడుకుంటుంది. తక్కువ ఫుడ్ ద్వారా, అంటే ప్రోటీన్ తక్కువ ఫుడ్ ద్వారా తిన్నా వాళ్ళకి అప్పుడు సరిపోతుంది. మూడోది సెల్ని రిపేర్ చేసుకుంటుంది. ప్రతి సెల్ తానే రిపేర్ చేసుకోగలదు. ఈ మెకానిజం న్యాచురల్గా ఉంటుంది. ఇన్ఫెక్షన్తో పోరాడుతుంది. ప్రజలప్పుడు కూడా ఉపవాసాలని పేరు పెట్టేశారు. కారణం ఏమిటంటే అలాంటప్పుడు మీరు భగవంతుడి కోసమైతే పొట్టన మార్చగలుగుతారు కాబట్టి అని, ఆ రూపంలో అయితే మీకు కాస్త కంట్రోలింగ్ పవర్ వస్తుందని మన ఋషులు తెలుసుకుని మన బలహీనత అక్కడ ఉంటుంది, దాంట్లో పెట్టేశారు. అందుకని అట్లా మనని మంచి వైపు తీసుకెళ్ళడానికి ఫాస్టింగ్ అలవాటు చేశారన్నమాట. అందుకని ఫాస్టింగ్ యొక్క పవర్ అంత గొప్పది. అందుకని ప్రపంచ దేశాలకు అసలు ఫాస్టింగ్ అనే మెకానిజమే తెలియదు. కానీ మన దేశంలో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్న సిద్ధాంతాలు ఇవన్నీ. అందుకని అన్ని 2-3 వేల సంవత్సరాల మన ఋషులు చెప్తే అది ఇప్పుడు ప్రూవ్ చేశారు. అందుకని వాళ్ళ మీద చేసి మన సమాజంలో అందరికీ ఈ సంస్కృతి ద్వారా అందించిన విజ్ఞానం అన్నమాట ఫాస్టింగ్ అంటే. అందుకని ఎక్కడి నుంచైనా మీరు అప్పుడప్పుడు ఫాస్టింగ్ చేయడం అనేది ఎంత మంచిదో ఆలోచించుకోండి. ఇక 3వ విషయం, ఏకభుక్త వ్రత మహత్యం.
ఇది కూడా మన భారతీయ సాంప్రదాయంలో ఉన్న బెస్ట్ ఆధ్యాత్మికమైన రహస్యంతో జోడించిన ఆరోగ్య రహస్యం ఇది. ఒకసారి తింటే ఏమవుతుంది, దీంట్లో ఎన్ని అద్భుతాలు జరుగుతాయి. ఇప్పుడు సైంటిస్టులు నిరూపించిన వాస్తవాన్ని మన విధానంలో, న్యాచురోపతిలో ఉన్నది, మన ఆచారాల్లో ఉన్న దాని వెనక సైన్స్ ఇప్పుడు చూద్దాం. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఏంటి? ఇది 2 రకాలు. రోజు మొత్తం మీద ఒకసారి మాత్రమే ఆహారం తీసుకుని మిగతా సమయంలో ఉపవాసం చేయటం, దీన్ని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు. ఒక రకం. రోజుకు ఒకసారి తిని మిగతా టైం తినకుండా ఉంటాం. ఇంకొక రకమైన ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఉంది. మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 లోపు 8 అవర్స్ లోపు 2 సార్లు 3 సార్లు అయినా తినేసి 16 గంటలు నోటికి తాళం వేస్తే, అంటే ద్విభక్తం చేసి 16 గంటలు తినకపోతే, ఇది కూడా ఇంకొక ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. 2 రకాల పద్ధతులు. ఈ 2 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ న్యాచురోపతిలో భాగాలు. ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఈ ప్రిన్సిపల్స్ ఉన్నాయి న్యాచురోపతిలో, మన ఆచారాల్లో ఉన్నాయి, మన పూర్వీకులు ఆచరించారు. దీన్ని ఇప్పుడు 8-9 సంవత్సరాల నుంచి వరల్డ్ వైడ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ పేరుతో జనాలందరూ కోట్ల మంది ఫాలో అవుతున్నారు ఇప్పుడు. అందుకని ఎక్కువ మందికి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని ఈ మధ్య తెలిసింది. ఇప్పుడు నేను 25 ఏళ్ల పై నుంచి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నా. అంటే రోజుకు 2 సార్లు తింటా. మార్నింగ్ 10 టు ఈవినింగ్ 6, 2 టైమ్స్, 16 గంటలు నోటికి తాళం. ఇక ఇప్పుడు మరి అందరికీ తెలిసింది 8-10 ఏళ్ళ నుంచి. మరి మేము, మా నాన్నగారు, నేను చిన్నప్పటి నుంచి చూశాను రోజుకు 2 సార్లు. మా అమ్మమ్మ గారు, మా నాన్నమ్మ గారు, వీళ్ళందరినీ చూసాం రోజుకు 2 సార్లే. ఉదయం 11ంటికి తినేవారు, ఈవినింగ్ 5కి తినేసేవాళ్ళు. క్లోజ్. 16 గంటలు నోరు తెరిచేవాళ్ళు కాదు ఇక తినడానికి. ఆరోగ్య రహస్యాలు ఇండియాలో మన ఋషులు ఇచ్చిన అంత గొప్ప సైన్స్. దీన్నే ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని వరల్డ్ వైడ్ ఫాలో అవుతున్నారు. ఏమి జరుగుతుంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో? పరిశోధన ఎట్లా చేశారు సైంటిస్టులు చూడండి. 52 ఎలుకల్ని తీసుకున్నారు. 26 ఎలుకలు గ్రూప్ 1గా విడగొట్టి ఈ 26 ఎలుకలకి రోజుకు ఒకసారి మాత్రమే ఆహారం పెట్టారు. ఒకసారి మాత్రమే ఆహారం తిన్న ఎలుకలు 64 రోజులు బ్రతికాయి. అదే గ్రూప్ 2 ఎలుకలు 26 తీసుకున్నారు కదా, అవి కావలసినంత ఆహారాన్ని పెట్టారు, ఎక్కువసార్లు పెట్టారు వాటికి. అలా ఎక్కువసార్లు కావలసినంత ఆహారం తిన్న ఎలుకలు 43 రోజులు మాత్రమే బ్రతికాయి. ఎలుకల మీదే పరిశోధన ఎక్కువ చేస్తారు కదా, ఇది వీళ్ళు ఇచ్చిన పరిశోధన. ఇది మన ఆచారాల్లో కొన్ని వందల సంవత్సరాల నాడు ఒక కొటేషన్ రూపంలో మనకు అందించిన మన ఋషి విజ్ఞానం. ఏమిటో తెలుసా? తక్కువ తింటే ఎక్కువ బ్రతుకు, ఎక్కువ తింటే తక్కువ బ్రతుకు అన్నారు కొటేషన్. ఈ సామెత మీ అందరికీ తెలుసు. అదే ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన పరిశోధన. వీళ్ళు ఇప్పుడు ప్రూవ్ చేశారు. కానీ మన ఋషులు, మనుషులకి ఇంకా చాలా దేశాలు ఇంకా బట్ట కట్టుకోవడం కూడా సరిగ్గా తెలియని రోజుల్లో ఈ సైన్స్ అంతా మన దేశంలో చెప్పేశారండి. ఎందుకు పెరిగే ఎలుకలకి ఆయుష్ అంటే ఇదిగో, ఒకసారి మాత్రమే ఆహారం ఇచ్చిన ఎలుకల్లో ఎదుగుదల, ప్రోటీన్ల తయారీ, అంటే గ్రోత్ హార్మోన్స్ బాగా రిలీజ్ అవుతాయి అన్నమాట. ప్రతిరోజు గ్రోత్ హార్మోన్స్ బాగా బాడీకి మంచిది. అవి ప్రోటీన్లు అంటే కొత్త కణ నిర్మాణానికి, కొత్త సెల్స్ గ్రోత్కి గ్రోత్ హార్మోన్స్ కావాలి, అవి ఎక్కువ రిలీజ్ అవుతాయి. ప్రోటీన్లు బాగా తయారవుతుంటాయి. ఎంజైమ్స్ యొక్క పనితీరు ప్రతిరోజు సమస్థితిలో ఉండటం మూలంగా వాటి యొక్క జీవితకాలాన్ని పెంచుకోగలిగాయి. రెండో మెయిన్ రీజన్ చూడండి ఇక్కడ. హాని కలిగించే క్రిములు కణాలపై దాడి చేసినప్పుడు ఆ దాడిని కణాలు సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతున్నాయి. తద్వారా కణాల జీవితకాలాన్ని పెంచడానికి ఈ ప్రక్రియ తోడ్పడుతుంది. కణాల లైఫ్ పెరుగుతుంది. ఇప్పుడు న్యాచురోపతి డే స్పెషల్గా ఆరోగ్యంగా, ముసలితనంలో కూడా ఆరోగ్యంగా ఆయుష్ పెరగటానికి అన్నారు. ఇక్కడ చూడండి, న్యాచురల్ మెకానిజం జీవితకాలం పెంచడానికి ఈ ప్రక్రియ ఉపయోగపడుతుంది. అందుకని ఆయుష్ని పెంచడానికి మందులు ఉండవండి, మంచి అలవాట్లు ఉంటాయి. అందుకని మెయిన్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మన ఋషులు ఎలా ఇచ్చారంటానికి కొటేషన్ వాళ్ళ ఎగ్జాంపుల్లో చూద్దాం. చూడండి, ఇది ప్రూవ్ చేసిన వాళ్ళు చూడండి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏజింగ్, USA 1982లో ఎలుకల మీద చేసిన పరిశోధన. వీళ్ళు 50% ఆయుష్ పెరిగింది ఏకభుక్తం చేస్తే. అది ఎలుకలకి 50% లైఫ్, 21 డేస్ ఆయుష్ పెరిగింది. ఒక పూట ఆహారం, ఒక్కసారి ఆహారం ఇచ్చి ఇంకోసారి ఇవ్వకపోతే. ఎక్కువ సార్లు తిన్నామా తక్కువ బ్రతుకుతాం, తక్కువ సార్లు తిన్నామా ఎక్కువ బ్రతుకుతాం.
ఇప్పటికైనా ఆలోచించండి. రోజుకు 5-6 సార్లు 4 సార్లు తింటాం, చాలా తప్పు. నేను 30 ఏళ్ల నుంచి ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం తినండి అని చెప్తా. 4 సార్లు 5 సార్లు వద్దంటాం. ఇంకెవరన్నా మారితే 2 సార్లు అని చెప్తే చాలామంది డాక్టర్లు, ఆ రోజుల్లో చదువుకున్న వాళ్ళందరూ కూడా ఆయన చెప్పినట్టు తింటే అల్సర్లు వస్తాయి, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తాయి, అంత గ్యాప్ అసలు ఇవ్వకూడదు, ప్రతి 2 గంటలకు ఏదో ఒకసారి తినాలి అని చాలామంది తిట్టేవారు. ఈ కాన్సెప్ట్ని తిట్టేవారు, నన్ను తిట్టేవారు, ఫాలో అవుతుంటే మిమ్మల్ని తిట్టేవారు. డాక్టర్లు అందరూ కూడా ఇలాంటివన్నీ ఇప్పుడు బయటకు వచ్చాక ఆ రోజు నుంచి మేము చెప్పేది ఎంత కరెక్టో, అస్తమానం 2 గంటలకు ఒకసారి తినటం అనేది ఎంత రాంగో ఇప్పుడు చెప్తున్నారు, తప్పని. అందుకని ఇప్పుడు మనకు కూడా గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ నాగేశ్వరరెడ్డి గారు వాళ్ళు ఇచ్చిన ఈ మధ్య పరిశోధనలన్నీ కూడా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది. నైట్ అస్సలు తినకండి, 16 గంటలు నోటికి తాళం వేయండి, ఉపవాసం చేయండి. ఈ మధ్య కూడా పేపర్లో వచ్చినాయి ఆర్టికల్స్ ఆయన. మరి వీళ్ళంతా ఆ రోజుల్లో ఇట్లాంటి కాన్సెప్ట్ లేదు, 2 గంటలకు ఒకసారి ఎక్కువసార్లు తినే కాన్సెప్ట్, అది మార్చుకోవాల్సి వచ్చింది. న్యాచురోపతి ప్రిన్సిపల్ ఇది. నేను చెప్పింది అప్పుడు తప్పు అన్నారు, ఇప్పుడు అదే కరెక్ట్ అని అందరికీ అర్థమవుతున్నది. అంత మంచి సైన్స్ ఇది. అందుకని ఇక్కడి నుంచి అందుకనే మీకు ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం పర్వాలేదు, కానీ మారండి రోజుకు 2 సార్లు. ఏకభుక్తం యొక్క పవర్ ఏంటి అనేది ఋషులు కొటేషన్ రూపంలో వాళ్ళు ఆచరించి అనుభవించి ఇచ్చారు. ఏకభుక్తే సదా యోగి, యోగులందరూ కూడా ఒకసారి మాత్రమే భుజిస్తారు, అందుకని వాళ్ళు 150 ఏళ్ళు బ్రతికారు. ద్విభుక్తే సదా భోగి, ఎవరైతే భోగిలాగా బ్రతకాలనుకుంటారో, అంటే వైట్ కాలర్ జాబ్ హోల్డర్స్ అందరినీ భోగులు అంటారు. తెలివితేటలతో డబ్బు సంపాదించేవారిని, చెమట పట్టకుండా నీడ పట్టున కూర్చో డబ్బు సంపాదించేవారిని భోగి అంటారు. ఆ భోగి జీవితం గడిపేవారంటే డాక్టర్లు, న్యాయవాదులు, న్యాయమూర్తులు, ఆఫీస్ వర్క్ చేసేవారు, కంప్యూటర్ ఉద్యోగస్తులు, తెలివితేటలతో డబ్బు సంపాదించేవారు అందరూ కూడా భోగులు అంటారు. ఇలాంటి వారందరూ రోజుకు 2 సార్లు తినాలి అంటే మనలాంటి వారందరికీ ఎలిజిబిలిటీ 2 సార్లు అని ఇచ్చారనమాట. ఎప్పుడు ఎన్ని వందల సంవత్సరాలు నటించి కొటేషన్స్ అని ఇవన్నీ, ఇవి కూడా మనం పట్టించుకోవట్లేదు ఈ రోజుల్లో. యోగిలా బ్రతకాలంటే ఒకసారి తిను, భోగిలా ఆనందంగా బ్రతకాలంటే 2 సార్లు తిను. 3 సార్లు తిన్నావా త్రిభుక్తే సదా రోగి, ఎప్పుడు రోగే. మనం ఫాలో అవుతున్నది సదా రోగి ప్రిన్సిపల్. ఇప్పుడు 3 సార్లా, 4 సార్లు, 5 సార్లు. అందుకని మారండి, 2 సార్లు, ఒకసారి. ఇది చాలా మంచి ప్రిన్సిపల్. ఇప్పుడు ఏకభుక్తం చేస్తే ఇంత మంచిది అని మామూలుగా ఆరోగ్యం కోసం చెప్తే ఎవరు వినరని మన బలహీనత మన ఋషులకు తెలుసు. అందుకని మన గైడ్లైన్స్లో ఎలా డిజైన్ చేసి అందించారో తెలుసా? మనిషి యొక్క బలహీనత దేవుడు, భక్తి, పుణ్యం, వీటిని అసరాగా చేసుకుని చెప్తే ఏదైనా వింటారని తెలుసు మనుషుల సంగతి. అందుకనే ఏకభుక్తాన్ని ఎట్లా ఇంట్రడ్యూస్ చేశారో తెలుసా? కార్తీక మాసం 30 రోజులు ఏకభుక్తం సచ్చినట్టు చేసేస్తారు శివుడి కోసం. మామూలుగా తినమంటే ఉండరు, అందుకని కార్తీక మాసం 30 రోజులు అట్లా పెట్టారు. నెక్స్ట్ 13 రోజులు కర్మకాండాలు చేసేటప్పుడు ఏకభుక్తం. కరెక్టా కాదా ఇది? 13 రోజులు ఏకభుక్తం. నెక్స్ట్ మూడోది, ప్రతి శనివారం ఉపవాసం అన్నా చేయండి, లేదా ఏకభుక్తం అన్నా చేయండి. ఆచారాల్లో ఉందా లేదా? మరి వాళ్ళందరూ ఎందుకు ఫాలో అయ్యారు? ఏ సైన్స్ లేని రోజుల్లో వాళ్ళందరిని రక్షించిన ఏంటనుకున్నారు మరి? ఇవి. నెక్స్ట్ ఏకాదశికి ఉపవాసం చెప్పారు, ద్వాదశికి ఒంటి పొద్దు అంటారు. గుర్తొచ్చింది అప్పుడు? ద్వాదశికి అంటే ఏకాదశి నెక్స్ట్ డే ఒంటి పొద్దు. ఇన్ని రూపాల్లో పూజలప్పుడు కూడా ఏకభుక్తం. 12, 1 గంట 2 అవుతుంది పూజ అయ్యేసరికి, అప్పుడు దాకా ఒట్టి నీళ్ళ మీద ఉండి పూజ చేస్తారు. పూజ అయ్యాక ఒక్కసారి తింటే మళ్ళీ నెక్స్ట్ డే దాకా ఇక తినరు. రేపు తద్దినం పెట్టాలి, పంతులు గారు చెప్తారు, ఈరోజు మీరు ఏకభుక్తం అండి అంటారా లేదా? ఎంత ఆచారాల్లో డిజైన్ చేసి అందించారు. ప్రపంచంలో ఒక్క కంట్రీకి ఉందండి అదృష్టం, ఒక ఇండియాలో ఉంది ఇదంతా. ఏకభుక్తం మీరు వారానికి 1 రోజు చేస్తే మంచిది. ఎప్పుడు చేయాలి?
ప్రతి ఆదివారం ఆదివారం మీరందరూ ఏకభుక్తం చేయాలి. ఆదివారం అనేసరికి అందరూ ఒకసారి షాక్ అయినట్టున్నారు, ఏంటి ఆదివారం చెప్పాడు ఈయన అని. ఆదివారమే నేను ఎందుకు చెప్పాను అంటే, మీరు ఎంజాయ్ చేసే ఫుడ్ని, బ్యాడ్ ఫుడ్ని, టేస్ట్ ఫుడ్ని ఆదివారమే తింటారు. కాబట్టి అలా తినటమేటో మానరు కాబట్టి ఆ తినేదాన్ని ఏదో ఒకసారి తింటే దోషం తగ్గిపోతుంది, గ్యాప్ ఎక్కువ ఇస్తే క్లీన్ అవుతుంది. అందుకని మీకు సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా హెల్తీగా ఉండాలంటే ఆదివారం ఆదివారం ఏకభుక్తం చేయండి. ఆదివారం ఏకభుక్తం ఎలా చేయాలంటే, ఉదయం లేటుగా లెగుస్తారు, నీళ్లు తాగండి, 1.5 లీటర్ దొడ్లోకి వెళ్ళండి. ఇక 9ంటికి ఎప్పుడో వంట మొదలెట్టుకోండి. ఆ రోజు ఆదివారం నాడు ఎన్ని రకాలు తినాలనుకుంటున్నారో, ఉదయం మధ్యాహ్నం సాయంకాలం 3 పూట్ల రకరకాల కోరికలు ఉన్నాయో అవన్నీ 9ంటికి నుంచి వంట మొదలెట్టండి. 1 గంట దాకా వండుతూ ఉండండి, కానీ మధ్యలో నాకకూడదండి. మొత్తం వంట చేసుకుంటూ 11:30కి మరోసారి నీళ్లు త్రాగండి, 1.5 లీటర్. రెండోసారి దొడ్లోకి వెళ్ళండి, కంప్లీట్గా ప్రేగులు క్లీన్ చేసుకోండి. తేనె నీళ్ళు కానీ జ్యూస్ కానీ ఏం ముట్టుకోవద్దు, ఒట్టి నీళ్లతో వాటర్ ఫాస్టింగ్ మధ్యాహ్నం 1 గంట దాకా చేయండి. ఆకలి రంకెలు వెయ్యాలి, పేగులు మెలికిలు పడాలి, ఆహారం కావాలని. నిజముగా అంత ఆకలేసినప్పుడు తింటే స్వర్గం కనపడుతుంది. అంత గ్యాప్ ఇవ్వాలి ఎప్పుడు కూడా. అలా బాగా కడుపు మార్చి మధ్యాహ్నం 1 గంటకి పెద్ద అరిటాకు తెచ్చుకోండి. 2 ఆకులు కలిపిన ఒక ఆకు ఉంటుంది పొడవుగా, ఎందుకంటే అన్ని రకాలు కదా మనం వండుకునే ఆదివారం. అన్నీ వడ్డించుకోండి. వడ్డించేటప్పుడు కూడా నాకూడదు, మళ్ళీ మొత్తం వడ్డించేదాకా చూస్తూ ఉండాలి వాటిని. అప్పుడు ప్రిపరేషన్, హార్మోన్స్ తయారవ్వాలి. అట్లా చూస్తుంటే, వాసన పీలుస్తుంటే పోయి రగులుకుంటుంది. ఈ లోపు 5-10 నిమిషాల్లో చూస్తూ ఉండండి. మొత్తం అయ్యాక మొదలెట్టండి. ఒక చివరమ్మట సరిగ్గా కూర్చుని తినండి. సగం తిన్నాక ఆకు మధ్యలో జరగండి, సగం తిన్నాక ఆకు ఈ చివరికి జరగండి. కావాలంటే ఓపికంటే లేవండి, లేకపోతే అక్కడ పడేది వెళ్ళండి, అంతే. మళ్ళీ రేపుడి దాకా తినేది లేదు. కడుపు నిండా శుభ్రంగా తిని గంటన్నర సేపు తినండి. డబుల్ పడుతుంది ఫుడ్ ఆ రోజున. ఎంత రుచిగా ఉంటుందంటే, పుట్టాకెప్పుడు ఇంత రుచిగా ఫుడ్ ఎప్పుడు మీరు తినండి. నిజమైన రుచి పదార్థాలు అనేక సార్లు తిన్నారు ఆ పదార్థాలు, కానీ ఇప్పుడున్న రుచి ఇంతకుముందు ఎప్పుడు మీరు అనుభవించి ఉండరు. కారణం ఆకలి. అందుకని ఏకభుక్తం అట్లా చేసినప్పుడు ఆ ఫ్యాట్ కానీ, ఎక్సెస్ ఫుడ్ తిన్న క్యాలరీస్ కానీ ఇవన్నీ కూడా రేపటిలో క్లియర్ అయిపోతాయి. కాబట్టి మనకు జబ్బులు రావు, బరువు పెరగవు. అందుకని సండే ఏకభుక్తం చాలా బెస్ట్ ఈ రోజుల్లో ఎంజాయ్ చేసినప్పుడు. అందుకని ఇప్పుడు నేను నెలలో 3-4 సార్లన్నా ఏకభుక్తమే, 3-4 టైమ్స్. ఇప్పుడు మొన్న 16వ తేదీ ఏకభుక్తం చేశా. అట్లా ఒకసారి షూటింగ్ లేట్ అవుతుంది, షూటింగ్లో ఉన్న రోజులు ఏకభుక్తం చేస్తుంటే ఎక్కువ. మళ్ళీ 1వ తేదీ ఏకభుక్తం. నెలకు 5-6 సార్లన్నా ఏకభుక్తం చేస్తుంటాం, 1-2 సార్లు ఉపవాసం చేస్తుంటాం. అంటే అసలు సిక్ అవ్వకుండా బాడీ మెయింటెనెన్స్కి అనమాట. బాడీ మెయింటెనెన్స్కి ఏకభుక్తం, ఫాస్టింగ్ ఇవన్నీ ఉపయోగపడతాయి. లాస్ట్ విషయం 5 మినిట్స్. ఇది ఎంత లంకణం, పరమౌషధమని మన ఋషులు చెప్పింది. సైంటిస్టులు ఎట్లా నిరూపించారో ఇప్పుడు చూద్దాం. అంటే మన ఋషులు ఎంత అడ్వాన్స్డ్ సైంటిస్టులో ఈరోజు ఈ విషయం ఏంటో తెలుస్తుంది అనమాట. లంకడం పవర్ ఏంటో తెలుస్తుంది ఇక్కడ. బ్యాక్టీరియా వైరస్ని తినేసే రక్షక కణాలు ఏవి తినేస్తాయి వైరస్ బ్యాక్టీరియాలని అంటే, మన బాడీలో ఇమ్యూనిటీ గురించి ఒకసారి చూస్తే, దేశాన్ని రక్షించే సైన్యం 3 దళాలు, మన శరీరాన్ని రక్షించే సైన్యం 5 దళాలు. మోనోసైట్, ఇస్నోఫిల్, బాసోఫిల్, న్యూట్రోఫిల్, లింఫోసైట్. ఇవి 5 పంచదళాలు. తెల్ల రక్త కణాలు అంటారు వీటిని. 5టిని తెల్ల రక్త కణాలు అంటారు. ఇవే సైన్యం. ఇందులో మనం ఈరోజు తెలుసుకునేది, ఈ మోనోసైట్ అనేవి వైరస్ బ్యాక్టీరియాలు కనపడితే మింగేసేస్తాయి, ఇవి భక్షించేస్తాయి. ఈ మోనోసైట్ సెల్స్ వైరస్ బ్యాక్టీరియాలు తినేసే భక్షక కణాలు అన్నమాట. ఈ మోనోసైట్లు
ఇక వైరస్ బ్యాక్టీరియాల్ని తినేయటానికి ట్రైనింగ్ తీసుకుంటే ముందు డైరెక్ట్గా వెళ్తే వాటి దాడిని తట్టుకోవాలి, ఎట్లా చంపాలి, ఎట్లా ఎదిరించాలి, ఎట్లా తినేయాలి తెలియాలి కదా. అందుకని ఈ మోనోసైట్ కణాలు ఇక సైన్యంలోకి వెళ్ళేటప్పుడు ట్రైనింగ్ తీసుకుని సైన్యంలోకి దిగుతాయి. ట్రైనింగ్ ఎక్కడికి వెళ్ళి తీసుకుంటాయి? టాన్సిల్స్ ఒక ట్రైనింగ్ సెంటర్, ఎడినాయిడ్స్ ఒక ట్రైనింగ్ సెంటర్. థైమస్ గ్లాండ్ అంటే పిల్లలకు 12 ఏళ్ళలోపు వయసు వరకు మాత్రమే ఈ గ్లాండ్ అదనంగా ఉంటుంది. ఇది ఒక ట్రైనింగ్ సెంటర్. స్ప్లీన్ ఒక ట్రైనింగ్ సెంటర్. వీటిలో సీనియర్ తెల్ల రక్త కణాలు, బాగా మంచి హెల్దీ ఆరోగ్యకరమైన తెల్ల రక్త కణాలు ఇందులో ఎక్కువ మొత్తంలో ఉంటాయి ఈ ఏరియాల్లో. ఇవన్నీ డిఫెన్స్ ట్రైనింగ్ సెంటర్లు, పోలీస్ ట్రైనింగ్ సెంటర్స్, డిఫెన్స్ ట్రైనింగ్ సెంటర్స్ మీరు వింటారుగా పేర్లు. మన శరీరంలో కూడా ఈ డిఫెన్స్ ట్రైనింగ్ సెంటర్స్ అన్నమాట ఇవి. ఈ మోనోసైట్ కణాలు ఇలాంటి చోటకి వెళ్ళి ట్రైనింగ్ పుచ్చుకుంటాయి. వైరస్ని ఎట్లా, బ్యాక్టీరియాని ఎట్లా, ఫంగస్ని ఎట్లా గుర్తుపట్టాలి, వాటిని ఎట్లా మింగేయాలి, వాటిని ఎట్లా దాడి చేయాలి, ప్రతిదాడి చేస్తే ఇవన్నీ ట్రైనింగ్ పుచ్చుకొని తర్ఫీదు అవుతాయి. ఆ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత ఈ మోనోసైట్ కణాల పేర్లు మ్యాక్రోఫేజ్ అంటారు. అప్పుడు ట్రైనింగ్కి ముందు, ట్రైనింగ్ అయ్యాక అది వాటికి రంగంలోకి దిగుతాయి. ఈ మోనోసైట్ కణాలు మ్యాక్రోఫేజ్గా మారాక ఏం చేస్తాయి? ఇవి మనవి కాని కణాలను మింగేసే వ్యవస్థ. బాడీ లోపలికి వైరస్ బ్యాక్టీరియాలు ఏమన్నా ప్రవేశించినాయా మింగేసేస్తాయి. ఇవి కనపడితే చాలు మింగేసేస్తాయి. ఇంకొక మంచి పని ఈ మోనోసైట్స్ ఏం చేస్తాయో తెలుసా? చనిపోయిన మృత కణాలను మింగేసే వ్యవస్థ ఇవి. బాడీలో రోజు కోట్ల కణాల వయసు అయిపోయి చనిపోతుంటాయి, ముసలైపోయి. ఈ చనిపోయిన సెల్స్ అన్నీ శవాలు లోపల అట్లా ఉండిపోతే బాడీ కుళ్ళిపోతుంది, ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అందుకని చనిపోయిన మృత కణాలన్నిటినీ ఈ మ్యాక్రోఫేజ్ కణాలు మింగేసేసి క్లీన్ చేసేస్తాయి బాడీ లోపల. ఆ మంచి పని చేస్తుంటాయి. ఈ మ్యాక్రోఫేజ్ కణాలు ఎక్కడుంటాయి? శరీరం మొత్తంలో రక్తంలో తిరుగుతూ గస్తీ కాస్తూ ఉంటాయి. హైవేల్లో జీపులు వేసుకుని పోలీసులు తిరుగుతారు, రాత్రిపూట ఓళ్ళల్లో పోలీసులు విజిలేసుకుంటూ తిరుగుతారు, గస్తీ. మన బాడీలో మ్యాక్రోఫేజ్ కణాలు అట్లా గస్తీ కాస్తుంటుంది, రక్తంలో గస్తీ కాస్తుంటాయి అన్నమాట. ఇట్లా రక్తం లోపలికి ఏమైనా ఎంటర్ అయినాయా పట్టేసేస్తాయి. ఎలా తిరుగుతాయి చూడండి. ఇది మ్యాక్రోఫేజ్ కణం, అది వైరస్ కనపడింది, వేసేయటం అట్లా మింగేసేస్తే అట్లా కనపడితే చాలు. అట్లా రక్తంలో సంచరిస్తూ ఉంటాయి ఇవి కాపలా పహారా. రక్తంలో ఉంటే మింగేసేస్తాయి. చూడండి, మ్యాక్రోఫేజ్ కణం వైరస్ బ్యాక్టీరియాని మింగేసిన తర్వాత లోపలికి వెళ్ళి బూడిద అయిపోతాయి అంతే. ఈ వేస్ట్ అంతా బ్లడ్లోకి వస్తుంది. ఈ బ్లడ్లోకి వచ్చిన వేస్ట్ అంతా లివర్ తెల్లవార్లు క్లీన్ చేసి డీటాక్సిఫికేషన్ రూపంలో బయటికి గెంటేస్తుంది అనమాట. అది అందుకని ఏ రోజుకి ఆ రోజు బాడీలో వచ్చే వైరస్ బ్యాక్టీరియాలు, చచ్చిపోయిన మృత కణాలన్నింటినీ మ్యాక్రోఫేజ్ కణాలు తినేసి భస్మం చేసేసి ఆ వేస్ట్ అంతా వదిలేస్తాయి. ఆ వేస్ట్ లివర్ క్లీన్ చేయాలి, ఎప్పటికప్పుడు యూరిన్లో మోషన్లో పెట్టి లివర్ బయటికి పంపించేస్తుంది. మళ్ళీ ఎవరైతే రాత్రిపూట రెస్ట్ ఇస్తారో వాళ్ళకి లివర్ ఈ వేస్ట్ అంతటిని క్లీన్ చేసేస్తుంది. లేదు మీరు నైట్ తింటారు, ఈ బ్లడ్లోకి వచ్చిన వేస్ట్ అంతా బ్లడ్లో ఉండిపోతుంది, బాడీలో ఉండిపోతుంది, క్లీన్ అవ్వదు. ఇక రక్తంలో నుంచి అయితే మింగేస్తాయి. కణాల లోపలికి వెళ్ళిపోయినాయి. మ్యాక్రోఫేజ్ కణం తినేలోపు తప్పించుకుని సెల్స్ లోపలికి వెళ్ళిపోయింది వైరస్ బ్యాక్టీరియా. అప్పుడు సెల్ పైకి కొన్ని గుర్తులు వస్తాయి, నా లోపల వైరస్ వచ్చేసింది, నన్ను రక్షించండి అని. ఆ సెల్ పైన ఇదిగో చూడండి, సెల్ ఇది పైన చూడండి, కొండి లాంటి గుర్తులు వస్తాయి అన్నమాట. ఈ గుర్తు వచ్చిందంటే దీని లోపల వైరస్ దూరిందని అర్థం. అందుకని మ్యాక్రోఫేజ్ కణం రక్తంలో వస్తూ ఈ వైరస్ సోకిన కణాన్ని సైతం తినేస్తుంది. వైరస్ని సెపరేట్ చేసి తినలేక ఆ వైరస్ సోకిన సెల్ని తినేస్తే మళ్ళీ పక్కదానికి వ్యాప్తి అవ్వకుండా ఉంటుందని అట్లా వైరస్ సోకిన సెల్ సైతం తినేసేస్తాయి మ్యాక్రోఫేజ్ కణాలు. అట్లా కంట్రోల్ చేసేస్తాయి వైరస్ బ్యాక్టీరియాని. ఈ ప్రక్రియనే ఫాగోసైటోసిస్ అని నామకరణం చేయటం జరిగింది. మ్యాక్రోఫేజ్ కణాలు బ్యాక్టీరియాలని, వైరస్లు తినేసే ప్రక్రియ ఫాగోసైటోసిస్ అంటారు. ఈ ప్రక్రియని కనిపెట్టిన ఆయన 1882లో రష్యన్ సైంటిస్ట్ మెచ్నికోవ్ అని ఆయన.
ఈయన కనిపెట్టారు. ఈ ప్రక్రియ మ్యాక్రోఫేజ్ కణాలు వైరస్ బ్యాక్టీరియా తింటే చచ్చిపోయిన మృత కణాలు కూడా ఇవి క్లీన్ చేస్తాయి అని ఈయన తెలియజేశారు. మరి ఇది ఎప్పుడు బాగా జరుగుతుంది చూడండి ఈ పరిశోధన. మనకి న్యాచురోపతి విధానం రాత్రి వేళల్లో 12 గంటల పాటు ఆహారం తినకుండా ఉన్నప్పుడు జరిగే మేలు. ఎవరైతే చీకటి పడిన తర్వాత ఫుడ్ తినకుండా 12 అవర్స్ రెస్ట్ ఇస్తారో వాళ్ళకి ఫాగోసైటోసిస్ 15% పెరుగుతుంది. అంటే వైరస్ బ్యాక్టీరియాలు తినేసే ప్రక్రియ మృత కణాలను తినేసి క్లీన్ చేసే ప్రక్రియ 15 టైమ్స్ ఎక్కువ జరుగుతుంది. ఇది ప్రూవ్ చేసిన వాళ్ళు ఈజిప్ట్ దేశం వారు 2015లో. అంటే పొట్ట మార్చటం అనేది ఏ రోజు రిపేరు క్లీనింగ్ ఆ రోజు చూడండి 15 టైమ్స్ ఎక్కువ జరుగుతుంది. మీరు రాత్రి తింటారు, పగలు తింటారు, ఫాగోసైటోసిస్ డల్గా ఉంటుంది మీ లోపల. వైరస్ బ్యాక్టీరియాలు సమర్థవంతంగా తినలేదు మీ బాడీ. చచ్చిపోయిన మృత కణాలు క్లీన్ కావు మీ లోపల, అపరిశుభ్రత పెరిగిపోతుంది. అదే ఎట్లా ఇస్తే చూడండి ఎంత బెనిఫిట్ వస్తుంది ఎర్లీ డిన్నర్ వల్ల. రోగం వచ్చినప్పుడు లంకణం అన్నారు. మరి 24 గంటల ఫుడ్ తినకుండా ఫాస్టింగ్ చేస్తే ఏం జరుగుతుంది ఇక్కడ చూడండి. మీరు రోజుకు 3-4 సార్లు ఫుడ్ తింటే మీ లోపల వైరస్ బ్యాక్టీరియాలు మృత కణాల క్లీనింగ్ ఇంతే జరుగుతుంది. మీరు పగలు తిని రాత్రికి రెస్ట్ ఇచ్చారా ఇంత జరుగుతుంది. ఫాస్టింగ్ చేస్తున్నారా, లంకణం చేస్తున్నారా, ఫాగోసైటోసిస్ అంటే వైరస్ బ్యాక్టీరియాలు క్లీన్ చేసే ప్రక్రియ, చచ్చిపోయిన మృత కణాలన్నింటినీ క్లీన్ చేసి బాడీని హెల్దీగా మార్చే ప్రక్రియ మీ లోపల ఎంత హై రేంజ్లో జరుగుతుంది. లంకణం పరమౌషధం అని ఏనాడో మన ఋషులు చెప్పింది. ఎంత గొప్ప సైన్స్ చూడండి. మరి అప్పుడు పొట్టన మాడిస్తే అంత రిపేరు క్లీనింగ్. వైరస్ బ్యాక్టీరియా లోపల ఉంటే ఇన్ఫెక్షన్ కలిగిస్తాయి. లంకణం చేసినప్పుడు 15 రెట్లు ఎక్కువ వైరస్ బ్యాక్టీరియాలు చచ్చిపోతాయి మామూలు అప్పుడు కంటే, మందు వేసిన దానికంటే. అందుకని లంకణం పరమౌషధం అన్నారు. అందుకని ఏకాదశికి ఉపవాసాలు చేయటం, ద్వాదశికి వంటి పొద్దు చేయటం, జ్వరము, దగ్గు, కఫము, ఇన్ఫెక్షన్స్ వచ్చి టెంపరేచర్ వచ్చినప్పుడు పొట్ట మార్చటం అనేది ఎంత గొప్ప సైన్స్ అనేది ఇప్పటికైనా ఆలోచించండి. తెలుసో తెలియక 4 సార్లు 5 సార్లు తినేసి, జ్వరం వచ్చినప్పుడు కూడా తినేసి ఇన్ని రకాల ఇబ్బందులు పెడితే శరీరాన్ని అది మన ఎలా సుఖపెడుతుంది. అందుకని ఇట్లాంటి ప్రిన్సిపల్స్ ఫాలో అయితే సెల్ లైఫ్ పెరుగుతుంది. సెల్ లైఫ్ పెరిగితే అవయవాల లైఫ్ పెరుగుతుంది. అవయవాల లైఫ్ పెరిగితే మీ ఆయుష్ పెరుగుతుంది. ముసల్తనం కూడా హెల్దీగా యాక్టివ్గా ఉండొచ్చు. మహాత్మా గాంధీ గారు 1945లో నేను 120 ఇయర్స్ బ్రతుకుతానని అనౌన్స్ చేశారు పబ్లిక్ మీటింగ్లో ఆయన. అంటే అంత కాన్ఫిడెన్స్ వచ్చింది న్యాచురోపతి వల్ల. నేను 120 ఇయర్స్ పని చేయగలుగుతాను, తిరగగలుగుతాను, నేను జీవించగలుగుతానని మాట అన్నారు ఆయన. వృద్ధాప్యం కూడా ఏం చేయదు. గాంధీ గారు 80 ఏళ్ళు వయసులో కూడా చూడండి ఎంత యాక్టివ్గా. ఆయన నడుస్తుంటే అందరు పరిగెత్తాల్సి వచ్చేది. మరి ఆ ఏజ్లో ఎంత యాక్టివిటీ ఎట్లా వచ్చిందంటే న్యాచురోపతి ఫాలో అయితే వృద్ధాప్యం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఇప్పుడు నేను అంటా కదా 30 ఏళ్ళ క్రితం ఎలా పనిచేసిన ఇప్పుడు అట్లా పనిచేస్తుంది. ఇంకో 25 ఏళ్ళు కూడా మేము 2 గంటల రోజు హాయిగా ఆరోగ్యంగా రోజు సెలవు పెట్టకుండా కూడా పని చేయగలుగుతాం. న్యాచురోపతి విధానం పవర్ అదనమాట. అందుకని మీరు ఇంటికి వెళ్ళాక గుర్తుపెట్టుకు ఆచరించాల్సిన 4 విషయాలు. ఈ నేషనల్ న్యాచురోపతి డే నవంబర్ 18th స్పెషల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన 4 మొట్టమొదటిది, ప్రతిరోజు 2 సార్లే తినాలి. ఉదయం 10, సాయంకాలం 5-6. పగల మాత్రమే తిని 8 గంటల్లో ఉదయం 10 కానీ సాయంకాలం 6 లోపు 2 సార్లు తినేసి 16 గంటలు నోటికి తాళం వేయండి. ఇది ఒక ప్రిన్సిపల్. ఇక రెండవది, వారానికి 1 రోజు ఉపవాసం చేయండి. మండే ఫాస్టింగ్ చేయాలి మీరు. ఎందుకు మండే ఫాస్టింగ్ చేయాలి? మండేని ఎందుకు చేయాలి? అది బాగా తెలుసు, ఇక నేను చెప్పక్కర్లా. సండే బాగా తినాలి కాబట్టి. అందుకని మండే ఫాస్టింగ్. 2 విషయాలు అయ్యాయి. మూడవది, ప్రతి ఆదివారం ఏకభుక్తం చెయ్యాలి. ఉప్పు నూనె లేసిన బాగా తింటారు కాబట్టి తినకూడనివి ఎంజాయ్ చేసే ఫుడ్స్ ఎక్కువ ఉంటాయి, క్యాలరీ ఫుడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏకభుక్తం చేయండి. 3. అది. 4వది,
సండే ఏకభుక్తం, మండే ఫాస్టింగ్. అప్పుడు ఈ తిన్నదంతా కూడా దోషం క్లీన్ అయిపోతుంది. ఇక్కడ ఎంజాయ్ చేశారు కాబట్టి నెక్స్ట్ డే తినకపోయినా ఏం కాదు, బెనిఫిట్ ఎక్కువ వస్తుంది. అందుకని మండే ఫాస్టింగ్, సండే ఏకభుక్తం, మిగతా రోజులు ద్విభుక్తం. 12 గంటలు మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 లోపు తినండి, 16 గంటలు నోటికి తాళమేయండి. 3 విషయాలు. ఇక చివరిగా 4వ విషయం, ఎప్పుడన్నా జ్వరము, రొంప, జలుబు, దగ్గు, కఫము, ఇన్ఫెక్షన్ ఇలాంటి ఏ వచ్చినా కానీ మీరు లంకణం అంటే ఆహారం తినకుండా పొట్టాప్రేగులకి సెలవు ఇవ్వటం. అందుకని రోజుకి 2 సార్లు రోజు తిన్నప్పటికీ ట్రబుల్ వచ్చినప్పుడు అస్సలు తినకూడదు. అందుకని ఏ ట్రబుల్ వచ్చినా రోజుకు 2 సార్లు తింటారు. సరే, ఏ ట్రబుల్ వచ్చినా కాదు, ట్రబుల్ లేనప్పుడు రోజుకు 2 సార్లు, ట్రబుల్ వచ్చినప్పుడు పూర్తి ఫాస్టింగ్ 100%. మంచినీళ్ళు ఎక్కువ త్రాగుంటారు, 1-2 సార్లు లెమన్ వాటర్ ఎప్పుడన్నా హనీ కలుపుకొని త్రాగచ్చు, 3 సార్లు అంతే. అట్లా 1 రోజు 2 రోజులు 3 రోజులు కానీ లంకనం చేస్తే టైఫాయిడ్ వచ్చిన 5-6 డేస్లో తగ్గుతుందండి. 15 రోజులు పడుతుంది అది టైఫాయిడ్ తగ్గడానికి, అంత స్పీడ్గా తగ్గుతుంది మెడిసిన్ లేకుండా. డెంగ్యూ ఫీవర్ వచ్చిన వారికి కూడా ప్లేట్లెట్స్ డౌన్ అవ్వవు ఫాస్టింగ్లో ఉంటే. అది ఎంతోమందికి తెలియదు ఈ విషయం చూస్తే. కాబట్టి మీరు ఏది ఫాలో అయినా ఫాలో అయినా 4 ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వగలిగితే మీరు 60-70% ఆరోగ్యంగా అయిపోయినట్లే. మారదామా మరి? ఇక్కడికి వచ్చి కూడా మారకపోతే ఇక లైఫ్లో మారే ఛాన్స్. అందుకని ట్రై చేయండి. అందుకని మరొకసారి ఊరికే అందరూ శుభాకాంక్షలు అనుకుంటాం, నోటి వరుసగా శుభాకాంక్షలు అనుకుంటే ఏం శుభంగా ఉంటామండి? ఫాలో అవ్వకపోతే నేను ఉండను, విని ఆచరించకపోతే మీరే ఉండరు. అందుకని ఆచరణే శుభాకాంక్షలక. అందుకని ఆచరణకు మించిన పవర్ ఇంకొక దాంట్లో లేదు. అందుకని మీరందరూ హాయిగా ఉండాలంటే మీరు మారండి, మీ పిల్లల్ని మీరు మార్చుకునే ప్రయత్నం చేయండి. మరొక్కసారి అందరికీ 7వ ప్రకృతి వైద్య దినోత్సవ నేషనల్ న్యాచురోపతి డే శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ నమస్కారం.